హలో అండి. ఈ వీడియోలో 'స్పీడ్ అండ్ లవ్' అనే న్యూ చైనీస్ డ్రామా ఎపిసోడ్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఈ సీరీస్‌లో హీరో పేరు జిన్ అలాగే హీరోయిన్ పేరు ము. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్‌లోని మూని చూయిస్తారనమాట. తను నీట్‌గా వైట్ డ్రెస్ ఏసుకొని అప్పుడే హెయిర్‌కి క్లిప్ పెట్టుకుంటుంది మిర్రర్‌లో చూసుకుంటూ. అప్పుడే వాళ్ళ అమ్మగారు తన వైపు చూస్తూ నడుచుకుంటూ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "చాలా అందంగా ఉన్నావు. నీకోసం నేను 14థ్ ఫ్లోర్‌లో ఒక రూమ్ బుక్ చేశాను. నువ్వు అక్కడే ఉండొచ్చు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. బట్ తనేమో "నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను నా ఇంటికి వెళ్తానని" చెప్పేసి వెనక్కి తిరిగి నడుచుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నా కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మగారు "జిన్ ఇంకా మీ ఫాదర్ మళ్ళీ నీ దగ్గరకొస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళసలు ఎక్కడున్నారో నీకు తెలుసా?" అంటే, వాళ్ళు కన్ఫర్మ్‌గా నన్ను మీట్ అవ్వడానికొస్తారని చెప్పేసి అప్పుడే అక్కడ కర్టెన్స్ తీసి చెప్తుందనమాట. నాకు ప్రామిస్ చేశారని చెప్పేసి. ప్రామిస్ ఎవరు చేశారు? జిన్నా? నీకు ప్రామిస్ చేశాడా? తను మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుందనమాట వాళ్ళ అమ్మగారు. వెళ్ళే ముందు ఒక్క మాట విను. అదేంటంటే, వాళ్ళు నీ దగ్గరకొస్తారని చెప్పి నువ్వు కలలకంటున్నావేమో, వాళ్ళెప్పటికి రారు. ఎందుకంటే జిన్ నీ బ్రదర్ కాదు. అలాగే నువ్వు తన సిస్టర్ కూడా కాదు. మీ నాన్నగారు ఆల్రెడీ ఇంకో ఫ్యామిలీ పెట్టి అక్కడ హ్యాపీగా ఉన్నారు. జిన్ నిన్ను కాంటాక్ట్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే, అతనికి ఒక డీసెంట్ జాబ్ కూడా లేదక్కడ. తనకి ఎలా అయినా సరే వాళ్ళ నాన్నగారిని, ఇంకా తన బ్రదర్‌ని మీట్ అవ్వాలని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేస్తుందనమాట. వాళ్ళ అమ్మగారికి చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో, వాళ్ళు మీట్ అవ్వాలి నేనని చెప్పేసి, ఆ ఫ్లైట్‌లో తన చేతిలో ఉన్న పెన్ కింద పడిపోతున్నప్పుడు పక్కన సీట్ అమ్మాయి, ఒక అమ్మాయి తీసిస్తుంది. థాంక్ యూ అని చెప్తే, ఆ అమ్మాయి నా పేరు నాన్న అని చెప్తుందనమాట. అలాగే తిను కూడా నా పేరు ము అన్నట్టు చెప్తుందనమాట. మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఆ కంట్రీకంటే, టూరిస్ట్‌గా వెళ్తున్నారంటే, అలా ఏం కాదు. ఆ కంట్రీలో నాకు తెలిసిన ఒకతను చాలా ఇయర్స్ నుండి అక్కడే ఉన్నారు. సో, మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఎవరతను అంటే, అతనా చదువులో టాపర్. ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నేను ఎన్ని క్వెషన్స్ అడిగినా ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బావుంటుందని చెప్పేసి అతని గురించి గొప్పలు చెప్తూ ఉంటుందనమాట. స్కూల్ టాపర్ అన్నట్టుగా. ఆ అమ్మాయి సర్ప్రైజ్ అయిపోతుంది అవును అని చెప్పేసి. అతను నిజంగా హ్యాండ్సమ్‌గా కూడా ఉంటాడా అంటే, ఏమో చాలా ఇయర్స్ నుండి నేను చూడలేదు. తెలీదు అన్నట్టు చెప్తుంది. ప్యారలల్‌గా మనకి మన హీరోని చూయిస్తారనమాట మన సిరీస్‌లో. అతని పేరు ఆల్రెడీ చెప్పాను కదా మీకు. జిన్ అని చెప్పేసి అతను ఒక బాక్సింగ్ క్లబ్‌లో బాక్సింగ్ చేయడానికి అప్పుడే రింగ్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారనమాట. బయట అందరూ అతనికి కమాన్, కమాన్ అని చెప్పేసి చీరప్ చేస్తూ ఉంటారు. సో, ఫైనల్లీ ఆ బాక్సింగ్ క్లబ్‌లో మన హీరో జెన్‌కి అపోజిట్‌గా ఉన్న పర్సన్ చాలా లావుగా, చాలా హైట్‌గా కూడా ఉంటాడు. అయినా కూడా జిన్ వచ్చేసి ఫస్ట్ అతనితో తన్నులు తిన్నా ఫైనల్‌గా జిన్నే విన్ అయ్యి అతన్ని ఓడిస్తాడు. మనము వాళ్ళ అమ్మగారికి విషయం తెలిసి తను వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి వెళ్తుందని చెప్పేసి వెంటనే అతనికి కాల్ చేస్తుందనమాట. అతనొచ్చేసి అక్కడ బాగా తాగేసి నిద్రపోతూ ఉంటాడు. అంత ప్లేస్ కూడా చాలా డర్టీగా ఉంటుందనమాట. తిన్నవి ఏం తీయకుండా. కాల్ చేసి లిఫ్ట్ చేయగానే మీ అమ్మాయి మిమ్మల్ని చూడడానికి అక్కడికొస్తుంది. తను ఇంకా జిన్ అసలు మీట్ అవ్వకూడదు. వాళ్ళిద్దరిని మీట్ అవ్వనివ్వకండి అని చెప్తుంటే అది వినకుండా ఫోన్ పక్కన పెట్టేస్తాడనమాట. సో, వెంటనే జిన్‌కి టెక్స్ట్ చేస్తాడు. "నీ సిస్టర్ వస్తుంది ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి పిక్ చేసుకో" అని చెప్పేసి డీటెయిల్స్ పెడతాడనమాట. తను ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అవుతుంది. ఫ్లైట్ దిగేసి బయటకొస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక మెసేజ్ వస్తుందనమాట జిన్ నుండి. "ఈ గేట్‌కి రా" అని చెప్పి. తను అక్కడికి వస్తే అక్కడ కొంతమంది కావాలని చెప్పి తనని ఆట పట్టిస్తూ ఉంటారు. సో, అది అబ్జర్వ్ చేసిన మన జిన్ వచ్చేసి తన నుండి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట. తనకు అర్థమైపోతుంది తన బ్రదర్ జిన్ అని చెప్పి. అలానే చూస్తూ ఉంటుందనమాట. జిన్ వచ్చేసి "ఏంటి అలా చూస్తున్నావు? మీ నాన్నగారు నిన్ను పిక్ చేసుకోమని పంపించారని" చెప్పేసి లగేజ్ తీసుకొని లోపల సర్దుతూ ఉంటాడు. "నన్ను గుర్తుపట్టలేదేంటి ఇంకా అంతే చూస్తున్నావు? వచ్చి కారెక్కు" అని చెప్పేసి తనతో చెప్తాడనమాట. తనిక సైలెంట్‌గా కారెక్కేస్తుంది. అలా కార్‌లో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళొక సిగ్నల్ దగ్గర ఆగుతారనమాట. తినేమో ఏంటసల తిన ఫేస్ అంతా అక్కడ బ్లడ్డుంది. ఎందుకిలా మారిపోయాడు తిను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. "ఈ కార్ నీదేనా?" అన్నట్టు క్వెషన్ చేస్తే, "లేదు బారో చేశాను" అన్నట్టు చెప్తాడు. "ఏంటి నువ్విలా మారిపోయావు? నువ్వు మంచిగా చదువుకొని మంచి యూనివర్సిటీలో ర్యాంక్ కొడతావనుకున్నాను" అన్నట్టు, "ఏంటి ఇలా అయ్యావు?" అన్నట్టు క్వెషన్ చేస్తే, అప్పుడే వాళ్ళ కారు పక్కనే ఫాస్ట్‌గా ఎవరో ఒకతను బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఆగుతాడనమాట. తను కూడా మన జిన్ ఫ్రెండే. "ఈరోజు నైట్ డ్రింక్ చేయడానికి రా" అంటే, "నేను రాను" అన్నట్టు జిన్ చెప్తాడు. ఎవరీ అమ్మాయి కొత్తగా ఉంది అన్నట్టు చూస్తూ ఉంటే ఇంతలో సిగ్నల్ పడుతుందనమాట. సో, వీళ్ళు వెళ్ళిపోతారు. ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో, అప్పుడు తిను క్వెషన్ చేస్తుంది. "ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఇందాక అతను నీ ఫ్రెండేనా?" అంటే, "అవునని" చెప్తాడనమాట. కార్ ఒక ప్లేస్ దగ్గర ఆపి తనకి స్ట్రాబెర్రీ జ్యూస్ కొనిస్తాడనమాట. తనేమో ఆ జ్యూస్ కొనేప్పుడు అతన్ని చూస్తూ ఎందుకితను ఇలా ఉన్నాడు? ఫేస్ అంతా బ్లడ్ ఉందేంటి? నేను థింక్ చేసిన జిన్ ఇతను అసలా ఒకటేనా? నిజంగా ఇతను నా బ్రదరేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది.
తనకి ఖజూస్ కొనుక్కొని లోపలికి తీసుకొస్తాడనమాట. ఇంటి దగ్గరికి ఫైనల్లీ తీసుకువెళ్తాడు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారనమాట. సో, అక్కడ స్టెయిర్స్ ఎక్కాలి. తను ఆ స్టెయిర్స్ ఎక్కేసరికి దాని పని అయిపోతుందనమాట. బాగా ఆయాస పడిపోతుంది ఒక ఫ్లోర్ ఎక్కగానే. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు తాగేసి పడిపోయి ఉంటే, "నువ్వు చెప్పావుగా తీసుకొచ్చాను మీ అమ్మాయినని" చెప్పేసి కాలుతో కొట్టి లేపుతాడనమాట. ఆయనేమో లేచి ఫేస్ అంతా ముక్కు దగ్గర బ్లడ్ ఉంటే వెళ్లి క్లీన్ చేసుకొని రా అని చెప్పేసి జిన్ చెప్తాడు వాళ్ళ నాన్నగారితో. తను వాష్‌రూమ్‌కెళ్తాడు. ఇంతలో తన వైఫ్ ఏమో లోపల నుండి అరుస్తూ ఉంటుంది. తనెప్పుడు ఇంతే పట్టించుకోవద్దు ఎవరు అని చెప్పేసి ఎప్పుడు తాగలా పడిపోతూ ఉంటారని చెప్పి, జిన్ నాకు డంప్లింగ్స్‌లో చేయడంలో హెల్ప్ చేద్దురా అని చెప్పి పిలుస్తుందనమాట. బయటకొచ్చి చూసి తినని చూస్తుంది మోమోని. "నువ్వేనా మో అంటే చాలా అందంగా ఉన్నావు బయట. కూర్చో నీకోసమే నేను డంప్లింగ్స్ చేస్తున్నాను" అని చెప్పేసి తనని అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని చెప్తుందనమాట. మూ వచ్చేసి మూ కోసం డంప్లింగ్స్ చేస్తూ ఉంటుంది కదా! జిన్ వెళ్ళి వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఒక చిన్న అమ్మాయి అక్కడికొస్తుంది. జిన్ వాళ్ళ సిస్టర్ అనమాట తను కూడా. తను మూని చూసి అలానే చూస్తూ ఉంటుంది. హాయ్ చెప్పినా కూడా ఏం చెప్పకుండా. వాళ్ళ నాన్నగారు అమ్మాయితోటి అంటే మూ వాళ్ళ నాన్నగారు ఇంకొక తన సిస్టర్ తోటి హాయ్ చెప్పమని చెప్పి చెప్తాడనమాట. తనేం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. ఇది జిన్ అబ్జర్వ్ చేసి వెంటనే అక్కడ కూర్చొని జిన్ రాగానే ఆ చిన్న అమ్మాయి వెళ్లి జిన్‌ని హగ్ చేసుకుంటుందనమాట. నీ సిస్టర్‌కి హాయ్ చెప్పు అంటే అప్పుడు తను హాయ్ చెప్తుంది. నేనందరికి గిఫ్ట్ తీసుకొచ్చా అని చెప్పేసి గిఫ్ట్స్ అందరికి చూపిస్తుందనమాట. ఇంతలో జిన్ వాళ్ళ మదర్ ఇవన్నీ ఎందుకులే సరే కూర్చో అని చెప్పేసి నీకోసం డంప్లింగ్స్ కూడా చేశా అని చెప్పేసి అందరూ ఇక టేబుల్ దగ్గర కూర్చొని డంప్లింగ్స్ తింటూ ఉంటారు. తన ప్లేట్‌లో ఎక్కువ పడ్డాయని చెప్పేసి ఆ చిన్నమ్మాయి అడుగుతుందనమాట జిన్ సిస్టర్. అదేంటి నాకన్నా తనకెక్కువేశారంటే తన గెస్ట్ కాబట్టి అన్నట్టు జిన్ చెప్తాడు. వాళ్ళు తింటూ ఉన్నప్పుడు సన్‌లై సడెన్‌గా డోర్ తీసుకొని లోపలికొస్తాడనమాట. నేను బ్రాండీతో మాట్లాడాలి ఏమనుకోకండి అని చెప్పేసి, "వచ్చి నువ్వు కూడా తిను" అని చెప్పేసి జిన్ వాళ్ళ అమ్మగారంటే, "లేదు లేదు నేను బ్రాండీతో మాట్లాడాలి" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ బ్రాండీ అంటే జిన్నే అనమాట. జిన్ అనదర్ నేమ్ వచ్చేసి అతను బ్రాండీ అని పిలుస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు ఏదో మాట్లాడుకోవడానికి. సో, తిను ఏంటంటే గిఫ్ట్ వచ్చేసి తినకివ్వలేదని చెప్పేసి జిన్‌కి ఇవ్వలేదని, జిన్‌కి గిఫ్ట్ ఇద్దామని చెప్పి స్టేర్స్‌కి వెళ్తూ ఉంటే అప్పుడే సన్‌లై వచ్చేసి, "నువ్విది చేయడం కరెక్ట్ కాదు. నీ లైఫ్ రిస్క్ పెట్టాలా ఏంటి ఈ పని కోసం" అని చెప్పి మాట్లాడడం. ఆ డైలాగ్ వచ్చి తిను కూడా వింటుందనమాట. అదేంటి వీళ్ళేం మాట్లాడుకున్నారు అని చెప్పి తననుకుంటుంది. మూని చూసి ఇక సన్‌లై వెంటనే సరే మరి నేను తర్వాత వస్తా అని చెప్పేసి వెళ్ళే అప్పుడు మూ నేమ్ అడుగుతాడనమాట. నీ నేమ్ ఏంటంటే మోమో అని చెప్పి తను చెప్తుంది. "నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎప్పుడన్నా టైం ఉంటే నా షాప్‌కి రా నీకొక సీక్రెట్ చెప్తానన్నట్టు" చెప్తాడు. ఆ మాట చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట ఇక. తనకెందుకొచ్చేసి నీకు గిఫ్ట్ ఇవ్వడానికొచ్చాను. ఎందుకో గిఫ్ట్ అంటే, ఎందుకు ఇవన్నీ అంటే, నేను ఎంతైనా గెస్ట్‌గా వచ్చాను కదా! సో, ఫార్మాలిటీ కన్నా ఇవ్వాలి కదా! అని చెప్పేసి తీసుకోమని చెప్తుంది. తీ ఇచ్చేసి తను పైకి వెళ్ళిపోతుందనమాట రూమ్‌కి. కాసేపు ఆగిన తర్వాత తనకేం జ్ఞాపకం వస్తూ ఉంటుందంటే తన ఫేస్ మీద అన్ని గాయాలెందుకున్నాయి? అలాగే ఇందాకేమో ఇవన్నీ నీకు రిస్క్ పనులని ఎందుకు అని చెప్పి సాంగ్‌లే తనతో చెప్తూ ఉంటాడు. తనతో చెప్తూ ఉన్నాడు కదా! తన లైఫ్‌కి ఏమైనా రిస్క్ ఉందా ఏంటి అని చెప్పేసి వెంటనే సోషల్ మీడియాలో తనకి రిక్వెస్ట్ పెడుతుందనమాట మెసేజ్ చేయడానికి. జిన్ వచ్చేసి ఏదో షాప్‌కి వెళ్తాడు. అక్కడే నార్మల్‌గా ఏదో డ్రింక్ కొనుక్కొని బయటకొస్తూ ఉంటే పాకెట్‌లో నుండి తన కార్ కీస్ కింద పడిపోతాయి. ఒక పాప అది చూసి ఆ కీస్ తీసుకొని బ్రో మీ కీస్ కింద పడిపోయాయని చెప్పేసి ఆ కీస్ ఇస్తుందనమాట. జిన్ ఆ కీస్ తీసుకొని తనకి థాంక్ యూ చెప్తాడు. ఆ పాప వెళ్ళిపోతుంది. తిను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది కదా! అది యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో, తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "ఎక్కడున్నావు? నాకు చాలా ఆకలేస్తుంది" అని చెప్పేసి తను అడుగుతూ ఉంటే, "ఓహ్! కిందకి రా మరి ఎక్కడికన్నా వెళ్దాం" అన్నట్టు జిన్ చెప్తాడు. తను వెంటనే విండోలో నుండి చూసి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్తుందనమాట. రోడ్‌కి అపోజిట్ సైడ్. జిన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో, తను పరిగెత్తుకుంటూ రోడ్ క్రాస్ చేసి వెళ్తుంది. "మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నన్ను ఫాలో అవ్వు" అన్నట్టు జిన్ చెప్తాడనమాట. తనని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. జిన్ వెళ్తూ ఉంటే జిన్‌ని ఫాలో చేస్తూ తిను కూడా వెళ్తూ ఉంటుందనమాట. "ఏంటి నువ్వెప్పుడు ఇలానే డ్రింక్ చేస్తూ ఉంటావా?" అని చెప్పి తిను జిన్‌ని క్వెషన్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక బైక్ సడెన్‌గా ఫాస్ట్‌గా వెళ్ళడం మన జిన్ అబ్జర్వ్ చేసి తను వెంటనే గట్టిగా పట్టుకొని సైడ్‌కి లాగేస్తాడనమాట. "చూసుకో నువ్వేం చిన్న పిల్లవి కాదు కదా! రోడ్ చూసుకో" అన్నట్టు చెప్తాడు. తనేమిక అలా టచ్ చేశాడని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే "నీకు రూట్ తెలుసా?" అంటే "తెలీదు" అన్నట్టు అంటే "మరి అటెందుకు వెళ్తున్నావు? ఇటు వెళ్ళాలి మనము" అని చెప్పేసి చెప్తాడనమాట. అవునా అని చెప్పేసి మళ్ళీ జిన్‌ని ఫాలో అవుతూ ఉంటుంది. ఫైనల్ ఆ స్టార్స్ దగ్గరికి అక్కడికి వెళ్తారు. "చూసుకో మరి నీకేం కావాలో అది కావాలో" అంటే ఒక 2, 3 స్టాల్స్ చూపిస్తే "నాకివ్వొద్దు. అక్కడికి వెళ్దామా" అని చెప్పేసి ఒక ప్లేస్ చూపిస్తుందనమాట. సరే పద అని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే "ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు" అని
చెప్పేసి మెనూ కార్డ్ ఇస్తాడనమాట. తను చూసి ఆర్డర్ ఇస్తుంది. అలాగే జిన్‌కి కావాల్సినటివి కూడా ఆర్డర్ ఇస్తాడనమాట. ఇక వెయిటర్ ఆర్డర్ తీసుకొని 5 మినిట్స్‌లో తీసుకొస్తా అని చెప్పేసి అంటుంది. ఆకలేస్తుందంటే అక్కడికి తీసుకెళ్తాడు. సో, అలా ఫుడ్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్‌లో మూవ్ వచ్చేసి జిన్ ఇలా క్వెషన్స్ అడుగుతూ ఉంటుందనమాట. "నీకు ఏం తెలుసుకోవాలని లేదా?" అంటే "ఏం మాట్లాడుతున్నావు? దేని గురించి?" అన్నట్టు జిన్ అంటాడు. మూవ్ "నా లైఫ్ ఎలా ఉందో, ఎన్ని డేస్ నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలని లేదా?" అంటే "ఏముంది నీ స్టెప్ ఫాదర్ ఎలా ఉన్నాడంటే" పర్లేదు అన్నట్టు తను చెప్తుందనమాట. ఇంటి నుండి పారిపోయి వచ్చేసావా? అంటే నేనా? నేనెందుకు పారిపోయి వస్తాను? నేను టూరిజం కోసం ఇక్కడ టూరిస్ట్‌లా వచ్చాను అంతే అన్నట్టు తను చెప్తుంది. దానికి జిన్ అవునా? మరి మీ అమ్మగారేంటి అలా చెప్పారు? మీ అమ్మగారు రేపటికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశారు. నిన్ను ఎయిర్‌పోర్ట్‌లో దించేస్తాను. నువ్వు వెళ్ళిపో సైలెంట్‌గా అన్నట్టంటే, అవునా? నాకసలు తెలీదు. నేను వెళ్ళను. కొన్ని డేస్ ఇక్కడే ఉంటానని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి టెక్స్ట్ చేస్తుంది. టికెట్ క్యాన్సిల్ చేయని చెప్పేసి. టెక్స్ట్ చేసి ఫోన్ ఆఫ్ చేసుకుంటుందనమాట. మీ అమ్మగారు అగ్రీ చేశారా? అంటే అగ్రీ చేయాల్సిన అవసరం ఏముంది? నేను టెక్స్ట్ చేశాను. ఇక ఫోన్ ఆఫ్ చేసుకున్నాను. ఎలాగోలాగా ఆమె క్యాన్సిల్ చేస్తారులే అన్నట్టు తను చెప్తుంది. సరే నువ్వెలాగో నా లైఫ్ గురించి ఇంట్రెస్ట్ చూపించడం లేదు కదా! నీ గురించి నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. నువ్వే ఆన్సర్ చేద్దువు గాని అన్నట్టు. ఎలా ఉన్నావు నువ్వు? అంటే బానే ఉన్నాను అన్నట్టు జిన్ చెప్తాడనమాట. రేపు నువ్వు ఫ్రీయా? అంటే లేదు వర్క్ ఉందంటే ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్? అసలు రెగ్యులర్‌గా నువ్వేం చేస్తూ ఉంటావు? అన్నట్టంటే అసలు నీకేం కావాలో డైరెక్ట్‌గా నన్ను అడుగు అన్నట్టు జిన్ అంటాడు. అప్పుడు తను ఇలా క్వెషన్ చేస్తుంది. అదే నువ్వు రెగ్యులర్‌గా ఏమేం చేస్తూ ఉంటావంటే మనీ సంపాదిస్తుంటాను అన్నట్టు అంటాడు. మనీ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటావంటే ఇంకేం చేస్తాం? ఆఫ్‌కోర్స్ తినడం, నిద్రపోవడం అలాగే కాసేపు ఎంజాయ్ చేయడం అంటే ఓకే. ఎంజాయ్ చేసే పార్ట్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్‌గా నువ్వేం ఎంజాయ్ చేసావేంటి అంతలా అనంటే గుర్తులేదు అన్నట్టు చెప్తాడనమాట. అవునా! సరే అయితే అది కూడా పక్కన పెడదాము. నీ సిస్టర్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఎవరి గురించి? జిన్ గురించా? అంటే అవునని చెప్పి తను చెప్తుందనమాట. నవ్వుతాడు. ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ అయిన క్రేజీ జిన్ కూడా అదే ప్లేస్‌కొస్తూ ఉంటాడనమాట. తన ఫ్రెండ్ తోటి. ఆ అమ్మాయిని పక్కకి వెళ్ళిపని చెప్పేసి వీళ్ళిద్దరిని చూసి వెంటనే బ్రాండీతో మాట్లాడడానికి అక్కడికొస్తాడు. ఎవరి ఈ అమ్మాయి ఇక్కడుందని చెప్పేసి ఇంతలో వాళ్ళ ఆర్డర్ కూడా వస్తుందనమాట. సో, ఫ్రైడ్ రైస్‌లో బీన్స్ తినడం తనకిష్టం లేదు. అందుకే మన జిన్నే ఆ బీన్స్ అన్నీ పక్కన పెడుతూ ఉంటాడు ఇంకొక ప్లేట్‌లో. క్రేజీ జిన్ అక్కడికొచ్చేసి ఎవరి ఈ అమ్మాయి? చూడ్డానికి ఇలా ఉంది. నేను క్రేజీ జిన్‌ని ఇతని ఫ్రెండ్‌ని బ్రాండీ ఫ్రెండ్‌ని. కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎతుక్కున్నావా? చాలా యంగ్‌గా ఉంది అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటాడనమాట. సైడ్ నుంచి చూసి ఇందాక నిన్న కార్‌లో చూసింది ఈ అమ్మాయినే కదా నేను అంటే, అవును అన్నట్టు బ్రాండీ చెప్తాడు. తను నా సిస్టర్ అంటే, ఏంటి నేను నమ్మలేదు ఇప్పుడు. నీకెంతమంది సిస్టర్‌లున్నారేంటి? నీ సిస్టర్ ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుతుంది కదా! సో, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏమన్నా బ్లడ్ రిలేషన్ ఉందా అన్నట్టు క్రేజీని క్వెషన్ చేస్తాడు. అలాగే నువ్వు ఆ మ్యాచ్ ఆడుతున్నావు అని తెలిసింది. డేంజర్ అతను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈయనతోటి అన్నట్టు కూడా చెప్తాడనమాట బ్రాండీతో. తనకిక ఫ్రైడ్ రైస్ ఇస్తాడు. తను ఒక స్పూన్ తింటుంది. "ఏం తింటాం ఇవన్నీ? సో, నేను డ్రింక్స్ కూడా ఆర్డర్ చేస్తాను. మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం" అని చెప్పేసి డ్రింక్స్ ఆర్డర్ చేస్తాడనమాట. డ్రింక్స్ రాగానే తినేం చేస్తుందంటే ఆహ్, మనము బిల్ తీసుకురమ్మని చెప్పి చెప్తుంది వెయిటర్ తోటి. తను వెళ్లి బిల్ తీసుకుందామని వెయిట్రెస్ వెళ్తుంది. "నీ సిస్టర్ అంటే అసలు నమ్మశక్యంగా లేదు. నిజం చెప్పు" అని చెప్పేసి ఆ క్రేజీ సీన్ వాగుతూ ఉంటాడు. "ఒకవేళ కేర్‌ఫుల్‌గా ఉండు. ఆహ్, స్నేకి నిన్ను పట్టుకుంటాడు" అన్నట్టు తను చెప్తాడనమాట. ఇక బిల్లొస్తుంది. ఆ టేబుల్ మీద మనీ పెట్టేసి ఇద్దరూ వెళ్తూ ఉంటారు. సో, స్నేకి అన్న వర్డ్ తిను కూడా వింటుంది కాబట్టి క్వెషన్ చేస్తుందనమాట జిన్ని. ఎవరా స్నేకి అంటే, నీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదు అని చెప్పి తను చెప్తాడనమాట. అప్పుడే వీళ్ళతో ఫైట్ చేయడానికి ఎదురుగా చాలా మంది వీళ్ళ వైపు వస్తూ ఉంటారు. సో, భయపడుతుందనమాట. ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి. తిను ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఒక గ్లాస్ బాటిల్ వాళ్ళు వైపు విసురుతుంటే దాన్ని సడెన్‌గా పట్టుకుంటాడు తనకి తగలనివ్వకుండా జిన్. వాళ్ళతో ఫైట్ చేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయి బైక్ రెడీగా పెడతాడనమాట. కూడా తనని ఫాలో అయ్యి మూకి హెల్మెట్ ఇస్తాడు. తను కూడా ఇక వెనక్కి కూర్చొని గట్టిగా పట్టుకుంటుంది. చాలా ఫాస్ట్‌గా రైడ్ చేసి వేరే ప్లేస్‌కి తీసుకెళ్తాడనమాట సేఫ్‌గా. మనకి నెక్స్ట్ సీన్‌లో ప్యారలల్‌గా వాళ్ళు చిన్నప్పుడు జరిగిన మూమెంట్ చూయిస్తారనమాట. మొమోది ఇంకా జిన్‌ది. సో, జిన్ వచ్చేసి తనకొక పెన్ ఇచ్చేసి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. "నువ్విక రావా తిరిగంటే, నువ్వెప్పుడైతే చేంజ్ అవుతావో నేను కూడా అప్పుడే చేంజ్ అవుతానని" చెప్పేసి ఇక వెళ్ళిపోతాడనమాట. తనేమో ఏడుస్తూ ఉంటుంది. తన లైఫ్ నుండి వెళ్ళిపోయాడని చెప్పేసి. సో, తను ఇక ఆ రోజు నుండి డైలీ అంటే ఎప్పుడు కుదిరినప్పుడల్లా వచ్చేసి జిన్‌కి లెటర్స్ రాస్తూ ఉంటుందనమాట. అలా ఎన్ని లెటర్స్ రాసినా రిప్లై లేదని చెప్పేసి ఒకరోజు ఇలా రాస్తుంది. "నాకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారిప్పుడు. నేను స్కూల్ కూడా మారిపోతున్నాను. నువ్వేమో ఎన్ని సార్లు రాసినా నాకు రిప్లై ఇవ్వట్లేదు. నాకు చాలా బాధగా ఉందని" చెప్పేసి ఏడ్చేసి ఫైనల్ లెటర్ రాస్తుందనమాట. ఇది మనకి పాస్ట్‌లో జరిగిన ఒక చిన్న స్టోరీ చూపిస్తారు. ప్రెజెంట్ మోముని తను ఇంటికి తీసుకొచ్చేస్తాడనమాట. ఇంటికి తీసుకురాగానే వచ్చేసి "నువ్విక్కడే పడుకుంటున్నావా?" అంటే, "లేదు నేను బయటికి వెళ్తున్నాను. నువ్విక్కడ పడుకో. నువ్వెళ్లి పడుకో" అని చెప్తాడు. వచ్చేసి ఇలా అంటుందనమాట. "నీకెక్కడన్నా ప్లేస్ ఉందా మరి పడుకోవడానికంటే, నీకిదంతా అవసరమా ఇప్పుడు? చెప్పాను కదా వెళ్ళి పడుకోమని. వెళ్లి నువ్వు పడుకో" అంటే తనిక సైలెంట్‌గా లోపలికి వెళ్ళిపోతుందనమాట.
సో, తను అక్కడి నుండి మళ్ళీ తన ఫ్రెండ్ క్రేజీ సీన్‌ని మీట్ అవ్వడానికి వెళ్తాడనమాట డ్రింక్ చేయడానికి. అక్కడ అందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే తన ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని చూసి టెన్షన్‌గా మన జిన్ వచ్చేసి స్టార్ట్ అవుతాడనమాట. యాక్చువల్లీ ఆ మెసేజెస్ అన్ని పెట్టింది ఎవరో కాదు స్నేకి, తనొక అమ్మాయనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడ దెబ్బలు తిని పడుంటాడు. "మీరేనా అతన్ని కొట్టారంటే, మాకంత ధైర్యం ఉందా? మేము జస్ట్ ఆపామంతే డబ్బులివ్వలేదని చెప్పేసి. బట్ మీ నాన్నగారే చూసుకోకుండా కింద పడి దెబ్బలు తాకించుకున్నారు. మాకేం సంబంధం లేదు" అన్నట్టు వాళ్ళు చెప్తారు. మనీ అక్కడ టేబుల్ మీద ఇసిరేసి "నేను తీసుకువెళ్తాను ఇక రిమైనింగ్ నీకు పే చేస్తాలే" అన్నట్టు తను చెప్తాడనమాట. ఆ స్నేక్ ఈ అమ్మాయి పక్కన గేమ్స్ ఆడుకుంటూ, "నేను వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం" అని చెప్పి ఆగి, "నేను ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, అస్సలు రిప్లై ఇవ్వవేంటి? నేను వెళ్తున్నాను" అన్నట్టు చెప్తాడనమాట. ఆహ్, మా రిలేటివ్స్ వెడ్డింగ్‌కి కూడా నేనింత బాగా రెడీ అవ్వలేదు. ఎంతో మనీ కట్టి మేకప్ ఆర్టిస్ట్‌ని పెట్టుకొని, మేకప్ చేసుకొని, నీట్‌గా డ్రెస్ చేసుకుంది. ఇంత చేసినా కూడా ఒక్కసారి కూడా నువ్వు నన్ను చూడవా అంటే, తల పైకెత్తి ఒక్కసారి చూసి, "ఆ! చూసాను ఇప్పుడేంటి? సరే నేను వెళ్ళొచ్చా?" అంటే, "ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను. ఈ నైట్ గనక నువ్వు నాతో డిన్నర్ చేస్తే, మీ నాన్నగారు మాకు కట్టాల్సిన అమౌంట్ అంతా నేను ఇక కట్టాల్సిన అవసరం లేదు. వేవ్ ఆఫ్ చేసేస్తాను" అన్నట్టు తను చెప్తుంది. డిన్నర్ ఒక్కటేనా అంటే, మీల్ ఒక్కటేనా అంటే, మీల్ తర్వాత కూడా ఉండాలి అంటే దేనికోసం అన్నట్టు అడుగుతాడు. తనేదో చెప్పబోతుంటే అప్పుడే తన ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుందనమాట. మూనే పెడుతుంది. "ఏంటి నువ్వు పడుకున్నావా?" అని చెప్పేసి. ఆ మెసేజ్ చూసి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అక్కడి నుండి ఏం మాట్లాడకుండా. మూకి రెస్పాండ్ అవుతాడు. "లేట్ అయింది నువ్వు పడుకో" అని చెప్పేసి. "రేపు ఇంటికొస్తున్నావా?" అంటే ఇక రిప్లై ఇవ్వడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచి చూస్తే తన ఇంట్లో ఉండడనమాట జిన్. తనకేం అర్థం కాదు. మెసేజ్‌కి కూడా రిప్లై ఇవ్వడు. సో, జిన్ వాళ్ళ అమ్మగారు అక్కడ ఉంటారు కదా! అమ్మ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు బ్రేక్‌ఫాస్ట్ కోసం. "ఓహ్! నువ్వు లేచావా? రా బ్రేక్‌ఫాస్ట్ చేద్దువు కానీ" అంటే, "అదేంటి జిన్ లేడా?" అంటే, "తనెందుకొస్తాడు? ఇప్పుడేం పని లేదు కదా ఇంట్లో. సో, ఇంక రాడు" అన్నట్టే చెప్తుంది. "ఎక్కడున్నాడో తెలుసా?" అంటే, "తెలీదు" అన్నట్టు చెప్తుందనమాట. "నేను ఫస్ట్ వెళ్లి బాత్ చేసి అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తా" అని చెప్పేసి బాత్రూమ్ లోపలికి వెళ్ళి, ఏదో ఒకటి చేస్తే ఎప్పుడు జిన్‌ని ఇంటికి పిలవచ్చని చెప్పి కావాలని చెప్పి గీజర్ పైప్‌ని లాగేస్తుందనమాట. వాటర్ లీక్ అయ్యేలా చేస్తుంది. ఇది ఆ చిన్న అమ్మాయి జిన్ కూడా చూస్తుంది. వెంటనే గీజర్ బ్రోక్ అయిందని చెప్పి అరుస్తుందనమాట. ఆమె లోపలికొచ్చి చూసి, "అయ్యయ్యో! వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు?" అని చెప్పేసి పానిక్ అవ్వకు నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి కాల్ చేస్తుందనమాట. ఫస్ట్ వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుంది. తర్వాత మనం జిన్‌కెందుకు కాల్ చేయకూడదని చెప్పేసి మూనే ఐడియా ఇస్తుంది. వెంటనే తను అవును కదా! అని చెప్పేసి జిన్‌కే కాల్ చేసి రమ్మని చెప్తుందనమాట. తిను ఈ గ్యాప్‌లో వేరే బాత్రూమ్‌లో స్నానం చేసి రెడీగా ఉంటుందనమాట. సో, అంటే నార్మల్‌గా ఇక ఆ బాత్రూమ్‌లో గీజర్ లేకపోయేసరికి ఇక్కడ రష్ చేంజ్ చేసుకుంటుంది. తను రష్యన్ చేసి వచ్చేసరికి ఆల్రెడీ జిన్ వచ్చేసి ఆ గీజర్ పైప్‌ని ఫిక్స్ చేస్తూ ఉంటాడనమాట. తను ఇక జిన్ అలానే చూస్తూ ఉంటుంది. జిన్ అప్పుడు తనకి చాలా హాట్‌గా కనిపిస్తూ ఉండేసరికి కళ్ళు తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉండిపోతుందనమాట. జిన్ అది అబ్జర్వ్ చేసి "ఏంటి అలా చూస్తున్నావు?" అంటే "ఏం లేదు నేను సన్‌ని చూస్తున్నానంటే" "ఓహ్! బాత్రూమ్ నుండి నువ్వు సన్‌ని చూస్తున్నావా?" అన్నట్టు అంటాడు. అప్పుడే జిన్ కూడా వస్తుందనమాట చిన్న పాప. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు కూడా సన్‌ని చూస్తున్నావా? పద వెళ్దాం" అని చెప్పేసి ఆ పాపని బయటకి తీసుకెళ్తాడనమాట హాల్ లోపలికి. ఏం చెప్తాడంటే గీజర్ పైప్ చాలా ఓల్డయిపోయింది. రీప్లేస్‌మెంట్ తేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ పాత గీజర్‌కి. సో, కొత్తది కొనాలంటే డబ్బులు వేస్ట్ ఎందుకు ఒకటి చూడు మరి దొరుకుతుందేమో పైప్ అన్నట్టు వాళ్ళ అమ్మగారంటే, లేదు ఇట్స్ ఓకే నేను కొత్తది ఆర్డర్ చేస్తానులే అని చెప్పేసి ఆర్డర్ చేస్తాడనమాట. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఇంకా చిన్న పాప వేరే రూమ్‌కి వెళ్తారు. అప్పుడే తను వెళ్ళిపోతూ ఉంటే జిన్ వెళ్ళిపోతూ ఉంటే ఆపి, ఎప్పుడది ఫిక్స్ అవుతుందంటే ఆర్డర్ చేశాను త్వరలోనే కొత్తదొస్తుంది ఫిక్స్ అవుతుందంటే, ఎన్ని డేస్ పడుతుందంటే సాంగ్‌లన్ వస్తాడు. తను ఫిక్స్ చేస్తాడులే ఆఫ్టర్‌నూన్ అన్నట్టంటే, మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీకేమైనా పనుందా? అంటే, అదంతా నీకు అనవసరం అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఆ కిందకి వెళ్ళిపోయి తన కార్ తీసుకొని స్టార్ట్ అయితే తినేం చేస్తుందంటే, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అంతా క్లారిటీగా తెలుసుకోవాలని చెప్పేసి అతని లైఫ్‌లో ఏం జరుగుతుందో వెంటనే తిను కూడా కిందకి వెళ్ళిపోయి, అక్కడ పక్కనే ఒక టాక్సీ ఉంటే ఆ టాక్సీలో కూర్చొని అతన్ని ఫాలో అవ్వమని చెప్తుందనమాట. ముందొచ్చేసి తను వెళ్తూ ఉంటే, జిన్ వెళ్తూ ఉంటే, తిను టాక్సీలో జిన్‌ని ఫాలో అవుతూ ఉంటుంది మోమో కదా! సో, జిన్ వచ్చి ఒక షాప్ దగ్గర కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. అది అబ్జర్వ్ చేసిన తను కూడా ఫాస్ట్‌గా టాక్సీ దిగేసి వాళ్ళకి మనీ ఇచ్చేసి, తను కూడా ఆ షాప్‌లోకి వెళ్తుందనమాట. ఆ షాప్‌లోకి వెళ్ళగానే ఆమేమో మీకేం కావాలో చెప్పండి అంటే తనేం చేయాలో అర్థం కాక ఒక నైఫ్ తీసుకొని, ఇదే తీసుకుంటా అని చెప్పేసి పే చేసి పరిగెత్తుకుంటూ లోపల చెక్ చేస్తే ఎక్కడ కనిపించడనమాట. బయటికి వెళ్లి చూస్తే మన జిన్ ఒకవైపు వెళ్ళడం తను అబ్జర్వ్ చేసి ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అక్కడ అక్కడ ఒక రైల్వే స్టేషన్ ట్రాక్ ఉంటుంది. అది క్రాస్ చేసి జిన్ వెళ్ళిపోతాడు. బట్ తిను వెళ్ళేసరికి అప్పుడే ట్రైన్ వస్తుందనమాట. సో, వెయిట్ చేస్తూ ఉంటుంది క్రాస్ చేయడానికి. ఆ ట్రైన్ వెళ్ళిపోగానే అపోజిట్ సైడ్ నుండి జిన్ తన్నే చూస్తూ ఉంటాడనమాట. తనకు అర్థమైపోతుంది ఇక దొరికిపోయిందని చెప్పేసి. సో, సైలెంట్‌గా ప్లాట్‌ఫార్మ్ మారి అక్కడికి వెళ్తుంది. "నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నాకస్సలు తెలీదు. నేను నార్మల్‌గా షాపింగ్ చేయడానికి ఇక్కడికొచ్చాను" అన్నట్టు కవర్ అప్ చేస్తూ ఉంటుందనమాట. బట్ జిన్‌కన్నీ అర్థమైపోతూ ఉంటాయి. షాపింగ్ చేయడానికి ఇక్కడికొచ్చావా? అంటే, అవునవును. రేపు థర్స్‌డే కదా! ఏదో ఈవెంట్ ఉందంట. అక్కడికి హ్యాండ్సమ్ బాయ్స్ చాలా మందొస్తారు. అందుకే షాపింగ్ చేయడానికొచ్చాను. చూడు ఈ స్వీట్ కోన్ కూడా చాలా బావుందంటే, ఇది తీసుకోవడానికి నైఫ్ కొన్నావా? అంటే, లేదు నేను వాటర్ మెలన్ కొందాం అనుకున్నాను. అందుకే నైఫ్ కొన్నాను అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. ఇదంతా కాదు
నన్ను ఇక ఫాలో అవ్వకు, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని నాకు తెలుసు. బట్ ఇక్కడ నుండి రిటర్న్ వెళ్ళిపో, నన్ను ఫాలో అవ్వకు అని చెప్పేసి తనకి క్లియర్‌గా చెప్పేసి బయటికి వెళ్ళిపోయి తను వెళ్ళిపోతాడనమాట. తనేమో బయట ఆ ఆటో వాడితో ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. అతనేమో ఎక్కువ అడుగుతున్నాడని చెప్పేసి. అప్పుడే ఇంకొక ఆటోలో క్రేజీ జిన్ వెళ్తూ ఉంటాడు. ఇది అబ్జర్వ్ చేసిన క్రేజీ జిన్ అక్కడే ఆపి, "ఏంటి దీని దగ్గర వేరే ప్లేస్ నుండి వచ్చిందని చెప్పేసి మోసం చేద్దాం అనుకుంటున్నావా?" అని చెప్పేసి ఆటో డ్రైవర్‌ని తిట్టేస్తాడనమాట. సో, తినేమో "మీరెక్కడికి వెళ్తున్నారు? జిన్ దగ్గరకా? నాకు జిన్‌తో అపాయింట్‌మెంట్ ఉంది. నేను అక్కడికే వెళ్తున్నాను. నన్ను కూడా తీసుకువెళ్ళరా" అన్నట్టు తను చెప్తే, "ఓహ్! అవునా?" అని చెప్పేసి క్రేజీ జిన్ తెచ్చిన ఆటోలో తను వెళ్లి సైలెంట్‌గా కూర్చుంటుందనమాట. ఇక క్రేజీ జిన్ నిజంగానే జిన్ చెప్పాడేమో తినను కూడా రమ్మని చెప్పని చెప్పి క్రేజీ జిన్ ఇంకా తను ఇద్దరు కలిసి ఆటోలో వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో మనకి ఈ సీరీస్‌లో కొత్త క్యారెక్టర్‌ని చూపిస్తారనమాట. అతని పేరు లిన్. అతనికి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ బాక్సింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అసలు యాక్చువల్‌గా ఏం జరగబోతుందంటే ఒక బాక్సింగ్ కాంపిటీషన్ జరగబోతుందనమాట. అందులో మన హీరో అయిన జిన్ ఇంకా వేరే అతనితో పోరాడబోతారు. లిన్ ఒక పార్టీ అయితే వాన్ అని చెప్పేసి ఇంకో అతను ఉంటాడు. ఆయన ఎవరో కాదు, స్నేకీ ఉంది కదా! స్నేకీ వాళ్ళ నాన్నగారే అనమాట. తనొచ్చేసి కావాలని చెప్పేసి ఎలా అయినా బ్రాండీని అంటే మన జిన్‌ని ఓడించాలి ఆ బాక్సింగ్ కాంపిటీషన్‌లో అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. మన జిన్‌కి ఆపోజిట్‌గా తనతో పోరాడేది ఎవరంటే అతని పేరు హీజాంగ్. సో, లిన్ వచ్చేసి ఏం చేస్తాడంటే మన బ్రాండీ మీదే బెట్ పెడతాడనమాట. వాన్ ఏం చేస్తాడంటే హీజాంగ్ మీద బెట్ పెడతాడు. స్నేకి వెంటనే ఏంటి నన్ను ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటుంది. ఎందుకంటే స్నేకి బ్రాండీని లవ్ చేస్తుంది కదా! జిన్ని. అందుకే వాళ్ళ నాన్నగారు అపోజిట్ పర్సన్ మీద బెట్ వేసేసరికి అలా క్వెషన్ చేస్తుందనమాట. తన బ్రదర్ ఏంటి భయపడుతున్నావా? మీ జిన్ ఓడిపోతాడని చెప్పేసంటే, అలా కాదులే అని చెప్పేసి హీజాంగ్ వెంటనే బయటకొస్తాడనమాట అప్పుడే. సో, బయటకొచ్చేసి తను అక్కడ రింగ్ లోపలికి వెళ్ళిపోతారు. స్నేకి అక్కడికి వెళ్లి హీజాంగ్ తోటి జిన్‌కేమన్నా జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోనని చెప్పి వార్నింగ్ ఇస్తుందనమాట. ఎంతైనా తను ప్రేమిస్తుంది కాబట్టి జిన్‌ని. కాసేపటికి మన బ్రాండీ కూడా బయటకొస్తూ ఉంటాడనమాట. రింగ్ లోపలికి ఇక బాక్సింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి. సో, ఫైనల్లీ బ్రాండీ కూడా రింగ్ లోపలికెళ్తాడు. సో, అక్కడ ఒకతను ఉంటాడు కదా! సో, మ్యాచ్ స్టార్ట్ అని చెప్పేసి అంతా కరెక్ట్‌గా చూసి మ్యాచ్ స్టార్ట్ అని చెప్పి చెప్తాడు. మ్యాచ్ స్టార్ట్ అవుతుందనమాట. ఫస్ట్ వచ్చేసి మన బ్రాండీయే హీజాంగ్‌ని కొడుతూ ఉంటాడనమాట బాక్సింగ్ గేమ్‌లో. అందరూ బ్రాండీ గెలుస్తారని చెప్పేసి బ్రాండీ, బ్రాండీ అని చెప్పి అరుస్తూ ఉంటారనమాట. ఇలా ఒక పక్క మ్యాచ్ జరుగుతూ ఉంటే మన ఇంకా క్రేజీ సీన్ వస్తూ ఉంటారు కదా మ్యాచ్‌కి. సో, ఫైనల్లీ వాళ్ళక్కడికి రీచ్ అవుతారు. లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ బయట ఆపి ఆ బాడీ గార్డ్స్ ఎవరు ఈ అమ్మాయి అని చెప్పేసి మూని క్వెషన్ చేస్తారనమాట. క్రేజీ సీన్ ఏమో తిను బ్రాండీకి తెలిసిన అమ్మాయిలే లోపలికి పంపించాడంట. అయినా కూడా వాళ్ళు పంపించరు. సో, క్రేజీ సీన్ వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి సెట్ చేస్తాడనమాట. అమౌంట్ ఇచ్చేసి పద వెళ్దాం అని చెప్పి ఫైనల్లీ మూని లోపలికి తీసుకువెళ్తాడు. అసలిక్కడ ఏం జరుగుతుంది? జిన్ ఎక్కడున్నాడు అంటే రింగ్‌లో ఉంది జిన్నే కదా ఆడుతుందంటే తను ఒక్కసారిగా రింగ్‌లో చూసి షాక్ అయిపోతుందనమాట. జిన్ అక్కడేం చేస్తున్నాడు? బాక్సింగ్ ఎందుకు ఆడుతున్నాడని చెప్పేసి. బయట బోర్డ్ చూసి ఏంటి లిన్ బ్రాండీ మీద పెట్టాడా? అలాగే వాన్ వచ్చేసి హీజాంగ్ మీద బెట్ కట్టాడా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళెవరు అన్నట్టు తిను క్వెషన్ చేస్తుందనమాట. అక్కడ రెడ్ షర్ట్ ఏసుకున్న అతను లీ ఈ ప్లేస్ అతనిదే. అలాగే అతనున్నాడు కదా! స్నేకీ వాళ్ళ నాన్న వాన్ అతనికి కూడా ఏదో షాప్ ఉంది అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అతను ఎవరైతే ఫైట్ చేస్తున్నారో అతని పేరు హీజాంగ్. మన బ్రాండీ ఫైట్ చేస్తున్న అపోజిట్ పర్సన్‌తో. అతను చాలా బాగా ఆడతాడు బాక్సింగ్. మరి ఏమైద్దో చూద్దాం అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. తినేమో భయపడుతూ ఎందుకు ఇదంతా జరుగుతుంది? మనం ఈ మ్యాచ్ స్టాప్ చేయాలి ఎలా అయినా సరే. తనకి ఏమైనా గాయాలవుతాయంటే, "ఏం మాట్లాడుతున్నావు? అందరూ ఆల్రెడీ బెట్స్ కట్టేసారు. ఇప్పుడు స్టాప్ చేయడం అనేది అసాధ్యం. ఏం చేయలేం మనం" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట క్రేజీ జిన్. "కావాలంటే డబ్బులు నేనిస్తాను నా అకౌంట్‌లో ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చెయి" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అయినా కూడా క్రేజీ జిన్ వినడు. ఒక పక్కేమో బాక్సింగ్ గేమ్ ఆపకుండా జరుగుతూ ఉంటుందనమాట. సో, అలా వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నప్పుడు హీజాంగ్ వచ్చేసి రివర్స్ ఇప్పుడు మన జిన్‌ని కొట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. కొడుతూ ఉంటాడు. అలాగే జిన్ కింద పడిపోతాడు. అయినా కూడా అటాక్ చేస్తూనే ఉంటాడనమాట. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. స్నేకీ కూడా బాధపడుతూ ఉంటుంది. తను ఎంతైనా జిన్‌ని ప్రేమిస్తుంది కాబట్టి. సో, మన కూడా అసల ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి తనేం చేయాలో అర్థం కాక తనకేం అర్థం కాదనమాట. అందరూ జిన్ జిన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు తను కింద పడిపోయి ఉంటే. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్‌కొచ్చేస్తాడు. తిను గట్టిగా అరుస్తుందనమాట జిన్ అని చెప్పేసి. అప్పుడే కళ్ళు తెరిచి చూస్తాడనమాట. మూల కనిపిస్తుంది తనకి. ఇక వెంటనే లేచి కూర్చుంటాడు. రివర్స్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు హీజాంగ్‌తో. హీజాంగ్‌తో ఫైట్ చేస్తూ ఉంటే, హీజాంగ్ వచ్చేసి తనని గట్టిగా కొడతాడనమాట. వెళ్లి వెనక పడుతూ ఉంటాడు జిన్. అప్పుడే అక్కడికి మన కూడా లోపలికి వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉంటే, అక్కడ బాడీగార్డ్స్ ఆపేస్తారనమాట. అప్పుడు తను మూని చూస్తాడనమాట. ఫేస్‌ని చూసి తిను ఇక్కడేం చేస్తుందని చెప్పేసంటే, తను ఒక్కసారిగా జిన్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది కదా! సో, అప్పుడు స్నేకీ కూడా చూస్తుందనమాట. ఎవరు తిను అని చెప్పేసి అనుకుంటుంది. మూను చూసిన మన జిన్ ఏం చేస్తాడంటే, అతను హీజాంగ్‌ని గట్టిగా కొట్టేసి, చెయ్యి పట్టుకొని పద ఇక్కడి నుండి అని చెప్పేసి, తన చెయ్యి పట్టుకొని ఇద్దరూ బయటకి వెళ్ళిపోతారనమాట.
నాతో రా అని చెప్పి తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత స్నేకి ఏమో అమ్మాయి ఎవరు? ఎందుకు కొంపదీసి వాళ్ళిద్దరు లవర్స్ ఏంటా అని చెప్పేసి వాళ్ళ వెంట వెళ్తూ ఉంటే తిను ఆపుతాడు క్రేజీ జిన్. నిజం చెప్పు ఆ అమ్మాయి ఎవరంటే, ఆ అమ్మాయి మా రిలేటివ్‌లే అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. మరెందుకు జిన్‌తో వెళ్ళింది? జిన్ తన్నెందుకు తీసుకువెళ్ళాడు అన్నట్టు క్వెషన్స్ ఏస్తూ ఉంటే, ఏం లేదు వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్ లవర్స్ అయితే కాదు. జిన్ గురించి మీకు తెలిసిందే కదా! అన్నట్టు క్రేజీ జిన్ స్నేకీని కొంచెం ఇలా చెప్పి మాటలు చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటాడనమాట. వానొచ్చేసి హీజాంగ్‌తో "అసలేంటి అంత సిల్లీగా వదిలేసావు అతన్ని? ఈరోజు నైట్ నువ్వెలా అయినా సరే అతనికి బుద్ధి చెప్పాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు" అన్నట్టు అతనికి క్లియర్‌గా చెప్తాడు హీజాంగ్‌కి. మోని బయటకి తీసుకొచ్చేసి "నీకా స్లీప్‌లెస్ ఎలా తెలుసు?" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. తను సైలెంట్‌గా ఉంటుంది. "అసలు ఇదంతా ఏంటి? నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు?" అన్నట్టు అంటే, "రేపు నీకు టికెట్స్ బుక్ చేస్తాను. నువ్వు వెళ్ళిపోదువు గాని" అంటే, "లేదు నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటానంటే" "తెలిసింది కదా నేనేం చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడే ఉండి ఏం చేస్తావు ఇంకా?" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. "అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు చెప్పు" అన్నట్టంటే, తన్ని కార్‌లో కూర్చోబెట్టి, "నువ్వు అసలు ముందు ఇంటికి వెళ్దాం పద" అని చెప్పేసి కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. డ్రైవ్ చేస్తూ ఉంటే తనేమో ఏడుస్తూ ఇలా మాట్లాడుతూ ఉంది. సాంగ్‌లో నీ లైఫ్‌కేదో థ్రెట్ అని చెప్పి ఆ రోజు మాట్లాడుతూ ఉంటే నాకర్థం కాలేదు. ఇదన్నమాట సంగతి. నువ్వు లైఫ్‌ని కూడా రిస్క్ చేసి ఇవన్నీ పనులు చేస్తున్నావా? నేను నీ గురించి ఎంత కేర్ చేసి ఇక్కడికొచ్చాను. బట్ నువ్వేమో అసలు పట్టించుకోవట్లేదు. అవునులే నువ్వు అసలు నా గురించి నీ దృష్టిలో నేను జస్ట్ ఒక చిన్నప్పుడు నీతో కలిసి తిరిగిన ఒక ఫ్రెండ్‌ని జస్ట్ అంతే కదా! నీ దృష్టిలో అంతే. ఒకవేళ నువ్వు నన్ను ఎక్కువగా ఆలోచించుంటే మేబీ నన్ను కలవడానికి రిటర్న్ వచ్చేవాడివేమో. బట్ నువ్వెప్పుడూ రాలేదు. అసలు ఎన్ని లెటర్స్ రాసాను నీకు నేను. ఒక్క లెటర్‌కి రెస్పాండ్ అవ్వలేదు నువ్వు. అలాగే ఎన్ని సమ్మర్స్ వెయిట్ చేశాను నువ్వు రిటర్న్ వస్తావని చెప్పేసి. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. మళ్ళీ నువ్వు రిటర్నొచ్చిన తర్వాత ఎక్కడ నన్ను మిస్ అవుతావేమో అని చెప్పేసి మనం రెగ్యులర్‌గా మీట్ అయ్యే ప్లేస్‌లో నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ రాసి వెళ్ళాను. బట్ స్టిల్ ఏ రోజు నువ్వు రాలేదు. అయినా నీకిలాంటివన్నీ ఏం అర్థమైతేలే నీకసల ఆ ఫీలింగ్సే లేవు. నీ దృష్టిలో జస్ట్ నేనొక అమ్మాయినంతే కదా! అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుందనమాట చాలా ఎమోషనల్‌గా. నాకసల ట్యూషన్ క్లాసెస్‌కి వెళ్ళడం అంటే అస్సలిష్టం లేదు. అయినా కూడా కష్టపడి చదువుకున్నాను. ఎందుకంటే నువ్వు రిటర్నొచ్చిన తర్వాత నా గ్రేడ్స్ పూర్‌గా ఉంటే నీకు నచ్చదేమో, నువ్వెక్కడ టెన్షన్ పడతావేమో, కోపగించుకుంటావేమో అని చెప్పేసి నాకిష్టం లేకపోయినా నేను కష్టపడి చదివాను. అలాగే ఈరోజు నిన్ను రింగ్‌లో చూసి అలా బ్లడ్ చూసి నీ హ్యాండ్స్‌కి అసలు నువ్వెప్పుడు ఇక రాయలేవేమో అని చెప్పి నేను చాలా కంగారు పడ్డాను. నీ హ్యాండ్ రైటింగ్ ఎంత బావుంటదో నాకు నేర్పించు. నాకిప్పటికీ గుర్తుంది. నీ ఫేవరెట్ పెన్ కూడా నేను నీకు గిఫ్ట్‌గా ఇచ్చాను కదా! అని చెప్పేసి తనిక ఎమోషనల్ అయి మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇదంతా నన్ను నేను ఫూల్ చేసుకుంటున్నాను. నేనొక పిచ్చిదాన్ని. ఇక్కడికసలు రాకుండా ఉండాల్సింది. టుమారో వన్ లాస్ట్ టైమ్ నిన్ను బోదర్ చేస్తాను. జస్ట్ నన్ను ఎయిర్‌పోర్ట్ దగ్గర వదిలేసేయి. టుమారో నేను వెళ్ళిపోతాను చైనాకి. నేనింక ఇక్కడ ఉండను. నాకర్థమైపోయింది నువ్వు నా గురించి ఏమాత్రం కేర్ చేయట్లేదని చెప్పి తను చాలా ఎమోషనల్‌గా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇంత మాట్లాడుతున్నా అసలు నీకు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు కదా నువ్వు అన్నట్టు చెప్తూ ఉంటే, అప్పుడే బ్యాక్ సైడ్ నుండి ఎవరో ఫాలో చేస్తున్నట్టు తినకర్థమయ్యి సీట్ బెల్ట్ టైట్ చేసుకో అన్నట్టు చెప్తాడనమాట. మూకీ తిను జిన్. ఫాస్ట్‌గా ఇక కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎవరో ఎనక ఫాలో అవుతుండేసరికి. మనకి ఈ పాట ఎండింగ్‌లో ఏం చూయిస్తారంటే తనొక పెన్ గిఫ్ట్‌గా ఇస్తుంది కదా! యాక్చువల్లీ ఆ రోజు నైటే ఆ పెన్ తీసుకొని ఆ గిఫ్ట్‌గా ఇచ్చిన పెన్ తీసుకొని తను వెళ్ళి చాలా హ్యాపీగా ఆ పెన్ తోటి తన నేమ్ రాసుకొని చాలా మురిసిపోతూ ఉంటాడనమాట. జిన్ వచ్చేసి అది మనకి ఈ పాట ఎండింగ్‌లో చూయిస్తారు. జిన్ ఇద్దరు కలిసి కార్‌లో వెళ్తూ ఉంటారు కదా! వెనకేమో హీజాంగ్ ఫాలో అవుతూ ఉంటాడు. హీజాంగ్ ఏం చేస్తాడంటే సడెన్‌గా జిన్ కారు ముందే తెచ్చి అడ్డంగా పెడతాడనమాట. జిన్ అయినా కూడా టెన్షన్ పడకుండా ఏం చేస్తాడంటే కార్ స్టార్ట్ చేస్తాడు. సో, జిన్ కార్ ముందుకు వెళ్తూ ఉంటే హీజాంగ్ వచ్చేసి భయపడి వెనక్కి వెళ్తూ ఉంటాడనమాట. అలా ఫేస్ టు ఫేస్ కార్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి వాళ్ళిద్దరి కార్స్. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత జిన్ ఏం చేస్తాడంటే పక్క ట్రాక్‌కి వెళ్ళిపోతాడు. ఫాస్ట్‌గా ఇక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటాడనమాట. సో, జిన్ మూని ఒక హెల్ప్ అడుగుతాడు. "నువ్వు నాకు నావిగేట్ చేయగలవా? నీకు తెలుసు కదా!" అని చెప్పేసి. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంకా జిన్ వీళ్ళు ముగ్గురు కలిసి రేసింగ్‌కి వెళ్ళేవాళ్ళనమాట. వాళ్ళ నాన్నగారికి కూడా ఇది అలవాటే. తనే నావిగేషన్ ఎలా చెప్పాలో వాళ్ళ నాన్నగారు తనకి చిన్నప్పుడు క్లియర్‌గా నేర్పిస్తారు. అదే గుర్తు చేసి, "ఇప్పుడు కూడా నువ్వు చెప్పగలవు కదా!" అంటే, "హా!" అన్నట్టు చెప్తుంది. "నా ఫోన్ తీసుకో, పాస్వర్డ్ ఇది" అని చెప్పేసి మ్యాప్స్‌లో పిన్నుడ్ లొకేషన్ ఒకటుంటుంది. ఆ లొకేషన్ పెట్టి నువ్వే ఇప్పుడు నాకు డైరెక్షన్స్ చెప్పాలి అన్నట్టు చెప్తాడనమాట. అంటే ఒక రేసర్‌కి డైరెక్షన్స్ చెప్పడం కూడా చాలా పెద్ద టాస్కే. వాళ్ళు చాలా స్పీడ్ మీద వెళ్తూ ఉంటారు కాబట్టి. సో, అలా తను చెక్ చేస్తూ ఉన్నప్పుడు కార్ కొంచెం పక్కకెళ్ళిపోయి అంటే ఎనకొచ్చే హీజాంగ్‌ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మన జిన్ వచ్చేసి. హీజాంగ్ ఎనక ఏవో సామాన్లు గుద్దేస్తాడనమాట. అది చూసి తినేమో ఏమో అరుస్తూ ఉంటుంది. ఎనకొచ్చే కార్ అలా అయిపోయింది, అలా అయిపోయిందని చెప్పేసి అతను అలా గుద్దేశాడని చెప్పి, "నువ్వు పట్టించుకోకు అదంతా.
లొకేషన్ పెట్టు, నాకు డైరెక్షన్స్ మాత్రమే చెప్పు అన్నట్టు కూల్‌గా చెప్తూ ఉంటాడనమాట. సరే అని చెప్పేసి తను ఇక డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది. తినేమో ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు ఆ డైరెక్షన్స్ ఎందుకంటే యాక్చువల్లీ ఆ రోజు నైట్ ఒక రేస్ ఉంటుందనమాట. బట్ బ్రాండీ అంటే మన జిన్ రానని చెప్తాడు. అన్‌ఫార్చునేట్‌లీ హీజాంగ్ అలా వెంట పడుతూ ఉండేసరికి తప్పించుకోవడానికి వేరే ఆప్షన్ లేక ఆ రేస్‌లో పార్టిసిపేట్ చేద్దాం. సో, చాలా కార్స్ ఉంటాయి కాబట్టి నేను తప్పించుకున్నట్టే అని ఇలా తెలివిగా ప్లాన్ చేసి అలా డైరెక్షన్ చేంజ్ చేసి ఆ రేస్ రూట్‌లో వెళ్ళిపోతాడనమాట. హీజాంగ్ ఇక మిస్ అయిపోతాడు. అలా ఆ రేసర్స్‌లో ఒకతను, అతని పేరు యాన్. యాన్ వచ్చేసి బ్రాండీని చూసి అదేంటి బ్రాండీ రేస్‌లో పార్టిసిపేట్ చేయనని చెప్పాడు కదా! ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటాడనమాట. బ్రాండీ కన్నా ఫాస్ట్‌గా వెళ్ళాలని చెప్పేసి తను కూడా ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సో, తినేమో నావిగేషన్ చెప్తూ ఉంటుంది. బ్రాండీ వచ్చేసి అంటే మన జిన్ ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక పాయింట్‌కొచ్చేసరికి తనకేం చెప్తాడంటే మూన్ ఒక హెల్ప్ అడుగుతాడనమాట. నేనిప్పుడు 5 సెకండ్స్ 5 కౌంట్ చేస్తాను. సో, కరెక్ట్‌గా నేను కౌంట్ చేసి 1 కౌంట్ చేసి అవ్వగానే నువ్వు ఈ స్టీరింగ్‌ని గట్టిగా నీ సైడ్ లాగాలి అన్నట్టు చెప్తాడనమాట. తనేమో భయపడుతూ ఉంటుంది. తను భయపడుతూ ఉన్నా పట్టించుకోకుండా కౌంటింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. 5, 4, 3, 2, 1 అని చెప్పేసి. సో, 1 అని చెప్పగానే తను విండోలో నుండి బయటికి వెళ్లి సంథింగ్ అక్కడేదో అంటే ఆ రేస్‌లో ఆ కవర్ తెస్తేనే విన్నర్స్ అనమాట. అందుకే అక్కడ ఒక పింక్ కలర్ కవర్ ఉంటే దాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎదురుగా ఎవరికో గుద్దుబోతుంటే తినది చూసి వెంటనే ఇక తన సైడ్ స్టీరింగ్ లాగేస్తుందనమాట సో, అప్పుడు కారొస్తుంది అని చెప్పేసి ఆ కవర్ తీసుకోగానే జిన్‌ని కూడా లోపలికి లాగేస్తుంది. మళ్ళీ జిన్‌కి ఎక్కడ గాయాలవుతాయని చెప్పేసి ఫైనల్లీ ఆ రేస్‌లో తనే విన్ అవుతాడు. అంటే ఆ కవర్ తీసుకున్నాడు కాబట్టి, ఆ కవర్ తీసుకొని ఎవరైతే ఎండింగ్ పాయింట్‌కెళ్తారో వాళ్ళే ఆ రేస్‌లో విన్ అనమాట. కవర్ ఫైనల్లీ తీసుకున్నాడు. ఇప్పుడు ఎండింగ్ పాయింట్‌కి వెళ్తూ ఉంటాడనమాట. అక్కడికి వెళ్ళగానే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరు విన్ అవుతారని చెప్పేసి. ఫైనల్లీ బ్రాండీ మన జిన్ కార్ దిగే ముందు "మూతో నువ్వేం మాట్లాడకు సైలెంట్‌గా ఉండు అంతే చాలు" అన్నట్టు చెప్పి, దిగిన తర్వాత పింక్ కవర్ ఇసిరేసి "ఇదిగో చూడు" అని చెప్పేసి అదేంటి నువ్వు రేస్‌లో పార్టిసిపేట్ చేయనని చెప్పావు కదా! ఇలా ఎందుకు పార్టిసిపేట్ చేసావంటే, మరేం చేయమంటావు నాకు వేరే ఆప్షన్ లేదు. ఆ వాన్ మనిషి హీజాంగ్ నన్ను వెంట పడుతూ ఉన్నాడు. తప్పించుకోవడానికి ఈ డైరెక్షన్‌లో రావాల్సొచ్చింది. సో, రేస్‌లో పార్టిసిపేట్ చేయాల్సొచ్చింది అన్నట్టు తిను చెప్తాడనమాట క్లియర్‌గా అతనికి. ఈ రేస్‌లో ఔట్‌సైడర్స్ నాట్ అలౌడ్ కదా! ఎవరు ఈ అమ్మాయి ఎందుకు తీసుకొచ్చావంటే, ఎవరో ఏం కాదులే నా గర్ల్ ఫ్రెండే అన్నట్టు చెప్తాడనమాట. తను గట్టిగా దగ్గరికి లాగి మూని ఇలా చెప్తాడు. తనకి నా మీద డౌట్‌గా ఉంది. నేను నైట్ ఎవరితోనో వేరే అమ్మాయితో తిరుగుతున్నా అని చెప్పేసి నాకు బ్రేకప్ చెప్తా అని చెప్పింది. అందుకే ప్రూవ్ చేయడానికి ఈరోజు నైట్ తీసుకొచ్చాను. నువ్వేం టెన్షన్ పడకు తను నా గర్ల్ ఫ్రెండేలే అన్నట్టు చెప్తాడనమాట. ప్రాబ్లమ్ ఏం క్రియేట్ అవ్వకుండా. తన సిస్టర్ అయినా కూడా. అయితే సరేలే అని చెప్పేసి తనకి మనీ ఉన్న ఆహ్, అది ఇస్తారనమాట. ఆ కవరు ఫైనల్ ఇయర్ రేస్‌లో విన్ అయ్యాడు కాబట్టి, సో, అతను బ్రాండీ ఒకసారి ఇటురా నీతో మాట్లాడాలని చెప్పేసి అంటాడు. మధ్యలో అప్పుడు ఒక్కటే నించుంటుందనమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ "హే గర్ల్ ఎవరు నువ్వు ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నావు" అని చెప్పేసి తను అంటూ ఉంటారనమాట. అప్పుడే యాన్ వచ్చేసి ఆ రేస్‌లో పార్టిసిపేట్ చేసిన యాన్ కూడా ఉన్నాడు కదా! అప్పుడే అక్కడికొస్తాడనమాట. అక్కడికొచ్చేసి తినని చూసి, మూని చూసి, "ఈ నావిగేషన్‌కి ప్రైజ్ ఎంత?" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. తను బాగా నావిగేట్ చేయగలిగిందే కాబట్టి అనుకున్న టైంకి అలా తను విన్ అవ్వగలిగాడని చెప్పేసి, అది విన్న మన బ్రాండీ అక్కడికొచ్చి, అది ప్రైజ్‌లెస్ అన్నట్టు చెప్పి తనతో చెప్తాడనమాట. ఇక యాన్ పక్కకి వెళ్ళిపోతాడు. వచ్చేసి నాకు చాలా చలిగా ఉంది ఇక్కడ, కోల్డ్‌గా ఉంది అని చెప్పగానే చేతులు ఓపెన్ చేస్తాడనమాట. హగ్ చేసుకో అన్నట్టు ఇండైరెక్ట్‌గా. తనేమో ఏంటి ఇదంతా చేస్తున్నాడని చెప్పి సర్లే అని చెప్పి సైలెంట్‌గా చిన్నగా వెళ్తూ ఉంటే, మన బ్రాండీ తన్ని గట్టిగా లాగి హగ్ చేసుకుంటాడు. అందరూ సూపర్, సూపర్ అని చెప్పేసి అరుస్తూ ఉంటారనమాట చుట్టుపక్కల వాళ్ళంతా. సో, జిన్ ఏం చెప్తాడంటే, నా గర్ల్ ఫ్రెండ్‌కి ఇక్కడ చాలా కోల్డ్‌గా ఉంది. సో, నేను తనని డ్రాప్ చేయాలి అన్నట్టు చెప్తే, సరే ఓకే. ఎలాగో రేస్ అయిపోయింది కదా! అందరం వెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళు కార్‌లో కూర్చోగానే అందరూ కార్‌లు స్టార్ట్ అవుతాయన్నమాట. అన్ని కార్‌లు వెళ్ళిపోయే వరకు జిన్ స్టార్ట్ అవ్వడు. సో, అన్ని కార్‌లు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కార్ స్టార్ట్ చేస్తాడు. అలాగే ఏం చెప్తాడంటే, "నువ్వు అడిగావు కదా! ఇదంతా ఎందుకు చేస్తున్నావు" అని చెప్పేసి నీ చేతిలోనే ఆన్సర్ ఉంది ఆ కవర్‌లో అన్నట్టు చెప్తే, ఆ కవర్‌లో మనీ చూసి, "అంటే ఇదంతా మనీ కోసం చేస్తున్నావంటే" "ఆ! ఆఫ్‌కోర్స్ మనీ కోసమా ఏంటి? ఎవరన్నా చేసేది మనీ కోసమే కదా! ఇంకా దేనికి చేస్తారు" అన్నట్టు తను చెప్తాడనమాట. మరి ఇందాక అతనికి దారిలో అన్ని యాక్సిడెంట్‌లయ్యాయి. మరి అవేం కాదా? ఎవరికీ తెలీదా? అంటే, ఎవరికి తెలుస్తది? ఇక్కడ ఎక్కడ ట్రేస్ ఉంది? పోలీసులకి ఎలా తెలుస్తది? నువ్వే చెప్పు అంటే, తను ఇలా ఆలోచిస్తుంది. అవును నిజమే. ఎక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ లేవు. అలాగే ఇది నైట్ కాబట్టి, ఈ రేస్‌లో జరిగిన గ్రూప్ చాట్‌లన్నీ వీళ్ళు డిలీట్ చేసేసారు. మనీ కూడా ట్రాన్సాక్షన్ జరగలేదు. చేతికే ఇచ్చారు. తెలిసే పాసిబిలిటీయే లేదు అన్నట్టు తనే థింక్ చేస్తుందనమాట. అయినా ఇదంతా కాదు. ఎంత తెలియకపోయినా అని చెప్పేసి కార్ డోర్ తీసి ఆహ్, బయటికి వెళ్ళి అతన్ని చూస్తూ ఇలా మాట్లాడుతుందనమాట. ఇంత రిస్క్ చేస్తూ బతకాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇలా బ్రతుకుతావని అస్సలు అనుకోలేదంటే, ఇలా కాకుండా మరి ఎలా ఉంటావనుకున్నావంటే, ఇలా అయితే కాదు ఇంతకన్నా మంచిగానే ఉంటావని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఇలా లైఫ్ ఎడ్జ్ గేమ్‌లో ఆడాలా, చావు బ్రతుకు అన్నట్టు రోజు భయపడుతూ మనీ కోసం బ్రతకడం ఇదంతా కరెక్టే అంటావా? అన్నట్టంటే, మరేం చేయమంటావు? నాకు వేరే ఆప్షన్ లేదని చెప్పేసి తను కూడా కారు దిగి ఇక అసలు బ్యాక్ స్టోరీ ఏం జరిగిందో తనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అసలు వాళ్ళు కంట్రీకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఇంకా తిను
జిన్ ఇద్దరు వాళ్ళ పొజిషన్ ఏంటో అదంతా క్లియర్‌గా చెప్తాడు. అసలు స్టార్టింగ్‌లో వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు. డబ్బులు అస్సలు లేవు. చాలా తక్కువున్నాయి. ఎక్కడో బేస్‌మెంట్‌లో ఒక ఇల్లు దొరికింది. వర్షం పడితే నీళ్ళతో నిండిపోతుంది. ప్లేస్ కూడా ఉండదు. ఉదయాన్నే లేచి ఆ వాటర్ మళ్ళీ తీసి బయట వేయాలి. అలాగే టేబుల్స్ మీద పడుకునేవాళ్ళం ప్లేస్ లేక. ఎంతో కష్టపడ్డాము. అప్పటికి రూపాయి కూడా మనీ లేక ఎవరో మనీ ఇస్తారని చెప్పేసి మీ నాన్నగారు ఏం చేశారంటే ఉన్న మనీ అంతా అతని చేతుల్లో పెట్టారు. బట్ అతనేమో ఫేక్ పర్సన్ మనీ అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. కాల్ కూడా ఇక లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఉండడానికి ఆ బేస్‌మెంట్ కూడా లేదు మాకు. ఎక్కడుండాలో అర్థం కాక వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లేసొస్తే పడుకున్నాము. ఇక్కడ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. లేటర్ మీ నాన్నగారికి కొంచెం మంచిగా ఒక ఉద్యోగం దొరికింది. అక్కడే ప్రెజెంట్ ఉన్న ఆమెను చూసారు. ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో అంటే మా అమ్మగారిని. వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకొని ఒక చిన్న రెస్టారెంట్ పెట్టారు. అలా ఇక ఏదో కొంచెం సాగుతుంది కొంచెం ఇప్పుడు. ఇప్పుడు కూడా అదంత సాగట్లేదు. మనీ కూడా రావట్లేదు. గ్జిన్‌కి హార్ట్ డిసీజ్ ఉంది. తనకు ఆపరేషన్ చేయించాలి. ఎన్ని బిల్స్ అయితే తెలుసా? నేను చదువుకునే రోజుల్లో వాళ్ళని ఏ మొహం పెట్టుకొని అడగమంటావు? వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా డబ్బులివ్వమని చెప్పేసి. ఇక నా దగ్గర వేరే ఆప్షన్ ఏముంది? మనీ లేవు. ఏదో ఒకటి చేయాలి. సో, మనీ సంపాదించాలి నేను. అందుకే ఇవన్నీ చేస్తున్నాను అన్నట్టు చెప్తాడనమాట. ఇవన్నీ మా అమ్మకి తెలుసా అంటే, ఉపయోగం ఏంటి? తెలిసి ఏం చేస్తారు? ఆల్రెడీ వాళ్ళిద్దరు డివోర్స్. తెలిసి ఉపయోగం ఏంటి అన్నట్టు చెప్తే, అయినా కూడా నువ్వు ఇలా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా మనీ కోసం చేయడం తప్పే కదా! అని చెప్పేసి అంటుందనమాట. అసలా నిన్ను రైట్ ట్రాక్‌లో పెట్టేదానికి ఎవరు లేరనుకుంటున్నావా? అని చెప్పేసి కాలర్ పట్టుకొని అడుగుతుందనమాట. సో, అలా అడిగేసరికి తిను కూడా తన్ని ఫ్లిప్ చేసి ఇలా అంటాడు. "నీకా రైట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నావా? ఒకవేళ అలా అనుకుంటే నన్ను నీకు రిమైండ్ చేయనివ్వు. నీ సర్‌నేమ్ ఇప్పుడు మా నాన్నగారి సర్‌నేమ్ కాదు. నీ సర్‌నేమ్ కూడా చేంజ్ చేసుకున్నావు కదా!" అన్నట్టంటే, అప్పుడు తను అంటుందనమాట. "అంటే ఇదా రీజన్ ఇన్ని రోజులు నన్ను చూడడానికి నువ్వు రాకపోవడానికి గల కారణం. అలాగే మా అమ్మగారు, మా నాన్నగారికి ఏమి ఇవ్వకుండా వదిలేసిందని చెప్పేసి ఆ కోపంతోనేనా నన్నసలెప్పుడూ మాట్లాడలేదు. నా లెటర్స్‌కి రిప్లై ఇవ్వలేదు" అన్నట్టు అంటుందనమాట. ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా తనని కార్‌లో కూర్చోబెట్టేస్తాడు. అప్పుడే ఏదో ఫోనొస్తే మాట్లాడతాడనమాట. ఫోన్ అయిపోగానే కారెక్కేసి మూతో ఇలా చెప్తాడు. "నువ్వు రిటర్న్ వెళ్ళిపోవాలిప్పుడు రేపని" చెప్పేసంటే, "లేదు నేనెక్కడికి వెళ్ళేది లేదు. నువ్వు ఇలాంటి డేంజరస్ పనులు ఆపుతానని చెప్పి నాకు ప్రామిస్ చేసే వరకు నేనిక్కడి నుండి కూడా కదలను. ఈరోజు నైట్ మనం ఇంటికి కూడా వెళ్ళేది లేదు" అన్నట్టు చెప్తుందనమాట. దానికి జిన్ ఏం చేస్తాడంటే, సరే అయితే వెళ్ళొద్దులే అని చెప్పేసి తనే ఇక పడుకుంటాడనమాట. అక్కడ ఏంటి ఇలా చేస్తున్నాడని చెప్పేసి, బ్రదర్ నేను చెప్పేది వినండి. మనం ఎక్కడ వద్దు మనం చైనా వెళ్ళిపోదాం అన్నట్టంటే, అంటే "నువ్వు కెనడా వెళ్ళవా మీ అమ్మగారి దగ్గరకంటే" లేదు. చైనాలో మనం చిన్నప్పుడున్న హౌస్ ఉంది కదా! అక్కడే ఉందాం. కావాలంటే నాకు మనీ ఎర్న్ చేసే కేపబిలిటీ ఉంది. నేను సంపాదించి మిమ్మల్ని చూసుకుంటాను. నీకు రైటింగ్ అంటే చాలా ఇష్టం కదా! ఎలా అయినా సరే నువ్వు స్టడీస్‌ని కంటిన్యూ చెయ్యి. మిమ్మల్ని నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. ఆ మాటలకి బ్రాండీ కూడా చాలా ఎమోషనల్ అయ్యి మనసులో బట్ నేను రాలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. వానొచ్చేసి హీజాంగ్‌ని పిలిపించి తిట్టేస్తారనమాట. "నీకసల ఏది చేత కాదు. బ్రాండీని ఏదో ఒకటి చేస్తా అన్నావు. బట్ ఏం చేయలేదు కదా నువ్వు. నీ డ్రైవింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని" చెప్పేసి కొట్టేస్తాడు. "అసలు నువ్వు ఇక్కడ వద్దు వెళ్ళిపో" అని చెప్పేసి నెట్టేస్తాడనమాట. సో, ఆ రోజు నైట్ తన కార్‌లో అలా పడుకుంటూ పోతుందనమాట. మనము బయటొచ్చేసి తినేం చేస్తాడంటే జిన్ తన షర్ట్‌ని మూకిస్తాడు. చలిగా ఉందని చెప్పేసి తను బయట కూర్చుంటాడు. కాసేపు ఆగి నిద్ర లేచి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి బయట తను కూర్చుండడం చూసి వెంటనే అక్కడికొస్తుంది జిన్ దగ్గరికి. "థాంక్ యూ నీ షర్ట్ ఇచ్చినందుకంటే." "ఇట్స్ ఓకే. మీ నాన్నగారు కాల్ చేశారు. మీ అమ్మగారు ఇక్కడికొచ్చారంట ఈ సిటీకి. సో, అక్కడికి తీసుకెళ్ళమని చెప్పారు. తీసుకువెళ్తాను ఓకేనా" అంటే, ఓకే అన్నట్టు చెప్తుందనమాట. సరే పద వెళ్దాం అని చెప్పేసి కార్‌లో తన్ని అక్కడ ఎక్కడైతే వాళ్ళ అమ్మగారు రెస్టారెంట్‌లో ఉన్నారో, ఆ రెస్టారెంట్ వరకు డ్రాప్ చేస్తాడనమాట. "నువ్వు కూడా వచ్చి హలో చెప్తావా?" అంటే, అడిగితే దానికి జిన్ "లేదు లేదు నువ్వెళ్ళు" అని చెప్పేసి తనని వెళ్ళిపోమని చెప్తాడు. తను కారు దిగ్గానే ఫాస్ట్‌గా కారేసుకొని వెళ్ళిపోతాడనమాట. కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. తను రాగానే మీ నాన్నగారు చాలా మంచివాళ్ళు. అబ్రాడ్‌లో నీకన్నీ సెట్ చేశారు. నువ్వు ఇక అక్కడే చదువుకోబోతున్నావు హైర్ స్టడీస్ అన్నీ అంటే, తనేమో నేను రాను అన్నట్టు చెప్తుంది. అదేంటి నువ్వు అబ్రాడ్ ఎగ్జామ్ రాస్తావు, పాస్ అవుతావు, అక్కడ చదువుకుంటా అని చెప్పావు కదా! అంటే, లేదు నేను నా స్టడీస్ అయిపోయిన తర్వాత హైర్ స్టడీస్ కూడా నేను చైనాలోనే చేస్తాను. అలాగే అక్కడే ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే, అక్కడెక్కడ ఉంటావంటే మన హౌస్ ఉంది కదా! అక్కడే ఉంటానన్నట్టు తను చెప్తుందనమాట. లేదు అలా వీలు కాదు. ఆ హౌస్ నేను అమ్మేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీ నాన్నగారికి బిజినెస్‌లన్నీ అబ్రాడ్‌లోనే ఉన్నాయి. సో, అక్కడే సెటిల్ అవుతున్నాం. నువ్వు కూడా వస్తున్నావు. ఇక చైనాకి వెళ్ళేదేం లేదు అన్నట్టు చెప్తే తనేమో కరుస్తూ ఉంటుంది. "అలా ఎలా చేస్తావమ్మా? మనకుంది ఒక్క హౌసే అలా ఎలా అమ్మేస్తావు? ఆయన్ని గుడ్డిగా నమ్మేసి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుంటే, తర్వాత మనం రోడ్డు మీద పడితే పరిస్థితి ఏంటి?" అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకు వాళ్ళ నాన్నగారు కొంచెం హర్ట్ అయ్యి, "మీ ఇద్దరు మాట్లాడుకోండి. నేను కొంచెం పక్కకు వెళ్తాను" అని చెప్పి పక్కకు వెళ్ళిపోతారనమాట. తినేమో మళ్ళీ వాళ్ళ అమ్మగారి పక్కన కూర్చొని ఇదే చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు. "అసలేం తెలుసు నీకు? మీ నాన్నగారు నీ కోసం చాలా అమౌంట్ పక్కన పెట్టేశారు నీ స్టడీస్ కోసం, అలాగే నీ జీవితం కోసం అని చెప్పేసి. నువ్వెక్కువ ఆలోచించకు మాతో పాటు కెనడా వచ్చేసేయి. అక్కడే మనం సెటిల్ అవుతున్నాం" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్పినా కూడా లేదు నాకిష్టం లేదు అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట.
అప్పుడే వాళ్ళ అమ్మగారు జిన్‌ని చూస్తారనమాట. అదేంటి అబ్బాయి జిన్‌లా ఉన్నాడని చెప్పి చూస్తే వీళ్ళు చూడగానే జిన్ ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోయి కారెక్కేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో, అది అబ్జర్వ్ చేసి అదేంటి వెళ్ళిపోయాడు కదా! మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకొచ్చాడు? అమ్మగారిని చూడ్డానికే వచ్చాడంటావా? అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందనమాట. అయినా అతనిక్కడేం చేస్తున్నాడన్నట్టు వాళ్ళమ్మ క్వెషన్ చేస్తే అతనే నన్నిక్కడ డ్రాప్ చేశాడన్నట్టు చెప్తుంది. ఏంటి మీ ఇద్దరు కలిసారా? మీ నాన్నగారికి క్లియర్‌గా చెప్పాను కదా నేను మీ ఇద్దరు కలవకూడదని చెప్పేసి. అలా ఎలా మీట్ అయ్యారు? ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మీ ఇద్దరు ఆహ్ పెద్దవాళ్ళు అలా ఎలా పడితే అలా మీట్ అవ్వడం నాకిష్టం లేదు అన్నట్టంటే, "అదేంటమ్మా అలా అంటారు? తను నా సిబ్లింగే కదా!" అంటే, "ఎవరు చెప్పారు సిబ్లింగ్ అని చెప్పేసి? మీ ఇద్దరు బ్లడ్ రిలేటెడ్ కాదని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. మీ నాన్నగారు అతన్ని బయట నుండి తీసుకొచ్చారు. మీ ఇద్దరేమి నిజంగా సిబ్లింగ్స్ కాదు. వద్దన్న మీ నాన్నగారు అతన్ని తీసుకొచ్చారు. ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాడని తెలిసి కూడా, అతన్ని కూడా మన ఫ్యామిలీలో కలిపేశారు. నాకది ఇష్టం లేదు అప్పటి నుండి ఇప్పటికి కూడా" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారనమాట. అతన్ని క్లియర్‌గా చెప్పాను. నేను కాంటాక్ట్ అవ్వద్దని చెప్పేసి. ఎప్పుడు కాల్ చేస్తూ ఉండేవాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు చిరాకొచ్చేసి కాంటాక్ట్ అవ్వద్దని చెప్పి క్లియర్‌గా చెప్పాను. అప్పటి నుండి చేయలేదు అంటే, అంటే అప్పుడు నా కోసం కాల్ చేశాడా అన్నట్టంటే, ఆ! చేసేవాడులే అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తుందనమాట. అంటే ఇదన్నమాట సంగతి. మా అమ్మగారు నన్ను కాంటాక్ట్ అవ్వద్దని చెప్పారని చెప్పి అందుకా నన్ను కాంటాక్ట్ అవ్వంది అన్నట్టు అప్పుడు తనకి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. అక్కడి నుండి ఇంటికి వెళ్తుందనమాట. తను ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంతోటి యారో తీసుకొని అక్కడ నార్మల్‌గా వాల్‌కి యారోస్‌ని విసిరేస్తూ ఉంటుందనమాట. అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారి మాటలు, ఇంకా తన బ్రదర్ మాటలు అన్నీ కలిపేసి. సో, ఇప్పుడు తనకి రీజన్ తెలుస్తుంది కదా! తన బ్రదర్ ఎందుకు తనని కాంటాక్ట్ అవ్వలేదు. ఇష్టం లేక కాదు. వాళ్ళ అమ్మగారు రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల అని చెప్పేసి పాపం అదే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ బోర్డ్ నుండి ఎనక నుండి కొన్ని లెటర్స్ కింద పడతాయనమాట. అదేంటా అని చెప్పి తను వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే, తను చిన్నప్పటి నుండి తన బ్రదర్‌కి ఏవైతే లెటర్స్ రాసిందో అవన్నీ అక్కడుంటాయన్నమాట. అన్నీ జాగ్రత్తగా దాచుకుంటాడు మన జిన్. ఈవెన్ ఎవ్రీ లెటర్ వెనకాల డ్రాయింగ్ కూడా గీస్తాడనమాట తననుద్దేశించే. అవన్నీ చూసి తను చాలా ఎమోషనల్ అవుతుంది. అంటే నేను రాసిన ప్రతి ఒక్క లెటర్ నా బ్రదర్‌కి రీచ్ అయిందా? తను చదివి ఇన్‌ఫాక్ట్ నా కోసం ఒక డ్రాయింగ్ కూడా గీసాడా వెనకని చెప్పేసి తను చాలా ఎమోషనల్ అవుతుంది. నాలాగే నా బ్రదర్ కూడా నన్ను మర్చిపోలేదు అని చెప్పేసి మన జిన్నొచ్చేసి తను పనిచేసే గ్యారేజ్‌లో అక్కడే కూర్చొని ఇక డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. అదే ఆలోచించుకుంటూ పాపం దీని గురించే. సో, వీళ్ళ పేరెంట్స్ ఏమో ఎయిర్‌పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. తినొస్తుందేమో అని చెప్పేసి. ఆహ్, వస్తుందేమో అని చెప్పి. ఎంతసేపటికి తను రాకపోయేసరికి వాళ్ళకి కూడా ఫ్లైట్ టైమ్ అయిపోతుంది కదా! ఇక వాళ్ళు కూడా రారని చెప్పేసి ఇక వెళ్ళిపోతారనమాట. వచ్చేసి ఇంట్లో ఉంది కదా! తన రూమ్‌లో కూర్చొని ఇక ఏడుస్తూ ఉంటుందనమాట. అప్పుడే ఆ ఇంట్లో చిన్న పాప జిన్ వచ్చి ఆ రూమ్‌లోకెళ్ళి సిస్టర్ ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నీకు జిన్ ఎక్కడుంటాడో తెలుసా? అంటే, ఆ! తెలుసని చెప్పేసి ఒక పేపర్ మీద అడ్రెస్ రాసి ఇక్కడే ఉంటాడని చెప్పేసి అది ఇస్తుందనమాట. తను వెంటనే ఇక అక్కడికి స్టార్ట్ అవుతుంది. వెంటనే ఇక స్నానం చేసి నీట్‌గా రెడీ అయిపోయి అక్కడికి స్టార్ట్ అయ్యి అడ్రెస్ దగ్గర లోపల గ్యారేజ్ లోపలికి వెళ్తుందనమాట. సో, ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి జిన్ బయటికి చూస్తే తను వస్తూ ఉంటుందనమాట. తన దగ్గరికెళ్ళి అదేంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు వెళ్ళలేదా మీ అమ్మగారు వాళ్ళతో అంటే, లేదు వెళ్ళలేదు ఒకటి పెండింగ్ ఉంది అందుకే ఉండిపోయానని చెప్పేసి అంటే, ఏంటి అదన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. ఈరోజు నీ బర్త్‌డే కదా! హ్యాపీ బర్త్‌డే అని చెప్పి చెప్తాడు. అప్పుడు మనకి కొంచెం పాస్ట్ చూయిస్తారు. సో, వాళ్ళు చిన్నప్పుడు ఆహ్, వాళ్ళ నాన్నగారు తన బర్త్‌డే చేస్తుంటే యాక్చువల్లీ ఆ రోజు బర్త్‌డే అనమాట. సో, అతను ఒక అనాథ కాబట్టి నార్మల్‌గా వాళ్ళ నాన్నగారు ఇంటికి తీసుకొస్తారు. సో, అతనికి బర్త్‌డే లేదని చెప్పి బర్త్‌డే రోజే జిన్ బర్త్‌డే కూడా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పడంతో ఇద్దరి బర్త్‌డే సేమ్ అవుతుందనమాట. అదే రోజు తను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఒరిజినల్‌గా బర్త్‌డే తనదనమాట. జస్ట్ వీళ్ళనుకున్న బర్త్‌డే జిన్‌ది ఆ రోజు. అయినా కూడా తను హ్యాపీ బర్త్‌డే చెప్తుంది. ఈరోజు నీ బర్త్‌డే కూడా కదా! అని చెప్పేసి, పద నిన్ను బయటకి తీసుకెళ్తా అన్నట్టు చెప్తాడనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, తను ఒక ప్లేస్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. ఇద్దరు వాక్ చేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటి నువ్వు మళ్ళీ ఏడ్చావా?" అంటే, "నీకెలా తెలుసు?" అన్నట్టు క్వెషన్ చేస్తే, "నీ కళ్ళు చూడు స్ట్రాబెర్రీస్‌లాగా ఎలా ఉబ్బిపోయాయో" అన్నట్టు తను చెప్తాడు. "నీ వల్లే కదా ఇదంతా" అన్నట్టంటే, "నేనా? నేనేం చేశానంటే" "ఏం లేదులే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయవులే సైలెంట్‌గా ఉంటావు" అన్నట్టు తను అంటుందనమాట. నేనిక్కడున్నానని నీకెలా తెలుసు అంటే, జిన్ చెప్పింది అడ్రెస్ అంటే, ఓహ్! అవునా అన్నట్టంటాడు. నేనొకటి అడుగుతే ఏమనుకో కదా అన్నట్టు అంటే, నువ్వు బానే ఉన్నావా ఇక్కడ అన్నట్టంటే, ఎందుకలా అడుగుతున్నావంటే, యాక్చువల్లీ జిన్ పుట్టిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ ఫ్యామిలీలో బిలాంగ్ అవ్వలేదు అని చెప్పి నువ్వు అవే ఛాన్సెస్ ఉన్నాయి కదా! అందుకే ఇలా క్వెషన్ చేస్తున్నానంటే, యాక్చువల్లీ చెప్పాలంటే ఏదో అలా ఉన్నాను అన్నట్టు తను చెప్తాడనమాట. అలా అలవాటయిపోయింది నాకు చిన్నప్పటి నుండి మీ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ అలాగా ఏం చేస్తాం అన్నట్టు తనంటాడు. ఆ డైలాగ్‌కి తను చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట పాపం.
సో, అక్కడి నుండి తన బర్త్‌డే కాబట్టి కేక్ తీసుకుందాం అని చెప్పేసి అప్పుడే అక్కడ బేకరీ ఒకటి క్లోజ్ చేస్తూ ఉంటే తిను వెంటనే ఆపి కేక్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాడనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకో నీకేం కావాలన్నట్టు మూని అడిగితే వచ్చేసి స్ట్రాబెర్రీ కేక్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటుందనమాట. అది ప్యాక్ చేయండి అని చెప్పేసి అంటాడు. అలాగే ఇంకేం కావాలంటే నాకు డ్రింక్స్ కూడా కావాలి అన్నట్టు తను చెప్తే తప్పకుండా బర్త్‌డే నీది కదా! సో, కన్ఫర్మ్‌గా ఈరోజు ఏం అడిగినా నేను కాదనకుండా తీసిస్తాను నీకు అన్నట్టు తను చెప్తాడు. తను చాలా సంతోషపడుతుందనమాట. సో, కేక్ కట్ చేయడానికి మళ్ళీ అవన్నీ ప్యాక్ చేయించుకొని, మళ్ళీ ఎక్కడైతే మన జిన్ ఉంటాడో అదే ప్లేస్‌కి ఇద్దరు వెళ్తారనమాట. ఆ ప్లేస్ అంతా చూసి అక్కడ వచ్చేసి అంటే అదంతా అంత క్లీన్‌గా ఉండదు. ఏదో సంథింగ్ అక్కడ అడ్జస్ట్ అయ్యి ఉంటున్నట్టు తనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడ ఉంటున్నాడా అని చెప్పేసి. తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నా బ్రదర్‌కి గతి పట్టిందా లాస్ట్‌కి అన్నట్టుగా. జిన్ వచ్చేసి ఇక రా మరి కేక్ కట్ చేద్దాం ఒక విష్ కోరుకో అన్నట్టంటే తనక్కడ కూర్చొని నీ బర్త్‌డే ఎప్పుడు నీకు గుర్తుందా అంటే, లేదు నువ్వెప్పుడు పుట్టావో నాకదే గుర్తుంది అన్నట్టు చెప్పగానే ఆ మాటకి తను ఎమోషనల్ అయిపోతుందనమాట. నేను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకో తెలీదు అన్నట్టు తను చెప్తుంది. సరే ఇక బర్త్‌డే విష్ కోరుకో అన్నట్టంటే తనేమో పెద్దగా ఇలా కోరుకుంటుంది. నా నెక్స్ట్ కన్ఫర్మ్‌గా అతి త్వరలోనే జిన్ ఎప్పుడు రియల్ బర్త్‌డే ఎప్పుడో జిన్‌ది అది మాకు తెలియాలి అని చెప్పి గట్టిగా చెప్తుందనమాట. సెకండ్ విష్ వచ్చేసి తన మనసులో కోరుకుంటుంది. అదేంటంటే ఎప్పటికి మేమిద్దరం కలిసే ఇలా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి తను ఇంకొక విష్ మనసులో కోరుకుంటుందనమాట. ఇక అది కోరుకున్న తర్వాత కేక్ కట్ చేస్తుంది. కేక్ కట్ చేసి జిన్ కూడా కేక్ తినమని చెప్తే, లేదు నాకు అలవాటు లేదు. నేను ఎక్కువ స్వీట్ తినను అన్నట్టు చెప్తాడనమాట. తనే ఇక కేక్ తీసుకొని తింటూ ఉంటుందనమాట. మరి డ్రింక్ చేస్తావా అంటే, నీకొకటి చెప్పాలి అదేంటంటే నేను అంత అలవాటు లేదు. బట్ నేను డ్రింక్ చేస్తే క్రేజీగా యాక్ట్ చేస్తాను. కొంచెం భయంగా ఉంది అంటే, మరి ఇదేంటి ఓపెన్ చేయనా? ఓపెన్ చేద్దా అంటే, వద్దులే డ్రింక్ చేయనులే అన్నట్టు చెప్తుందనమాట. అయినా కూడా ఓపెన్ చేసి పర్లేదు తాగు. నీకు నేనున్నాను. ఏం కాకుండా నేను చూసుకుంటా ధైర్యంగా తాగు అన్నట్టు తనకి బాటిల్ ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి చాలా హ్యాపీగా తను కూడా ఇక ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. బర్త్‌డే తనకి డ్రింక్ చేయాలని ఉంది అని చెప్పేసంటే సో, మోని డ్రింక్ చేయనిస్తాడు జిన్ కూడా. సో, తనేమో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అదేంటంటే మా అమ్మగారేమో మా నాన్నగారిని అంటే వదిలేసి ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. ఆ కొత్త డాడేమో ఆయన చాలా ముసలాయన. మనీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన క్యారెక్టర్ కూడా మంచిదని చెప్పి కూడా నాకు తెలీదు. మా అమ్మకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో కన్ఫర్మ్‌గా నన్ను ఇక్కడ ఉండనివ్వట్లేదు. నన్ను కూడా ఇంగ్లాండ్ రమ్మని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనేమన్నా చేస్తే ఏమైపోతుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది అన్నట్టు చెప్తూ ఉంటే, అప్పుడు చిన్ని ఇలా చెప్తాడనమాట. మీ అమ్మేం పిచ్చిది కాదు కదా! సో, అన్నీ చూసే మ్యారేజ్ చేసుకొని ఉంటుందిలే. సో, నిజంగా ట్రూగా లవ్ చేసింది కాబట్టి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకుంది. నువ్వేం దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఓహ్! మా అమ్మ అంటే మీ అమ్మ కాదా? మా నాన్న మీ నాన్న కాదా? అంటే ఈ నిజం నీకెప్పుడో తెలిసట్టుంది కదా! ఎప్పుడు తెలుసు అంటే, నేను నువ్వు పుట్టక ముందే మీ ఇంటికొచ్చాను. నాకు అఫ్‌కోర్స్ తెలుస్తుందిలే అన్నట్టు చెప్తాడు. మరి నువ్వు నిజం తెలిసిన తర్వాత నువ్వేమనుకున్నావు అది నాకు చెప్పు అంటే, తనేం చెప్పకుండా సైలెంట్‌గా ఇక టాపిక్ డైవర్ట్ చేస్తుందనమాట. మా అమ్మగారేమో చైనాలో ఉన్న ఇల్లు అమ్మేస్తానని చెప్పారు. అలాగే నాకేమో వాళ్ళతో ఉండాలని లేదు. మా నాన్న నన్ను పట్టించుకోవట్లేదు. నా బ్రదర్ నన్ను లవ్ చేయట్లేదు. ఇంక నేను ఎవరి కోసం ఉండాలి అని చెప్పేసి ఊరికే అలా పెట్టుకొని ఏడుస్తూ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుందనమాట. నేనసలు ఎవరి కోసం బతకాలి? ఏంటసలు ఇదంతా అని చెప్పేసి. ఇక జిన్నేమో సరే గానీ ఇక ఇంటికి వెళ్ళే టైం అయింది పద వెళ్దాం అంటే, ఇంటికా బయట వర్షం పడుతుంది కదా! ఒక నైట్ నేను ఇక్కడే ఉంటాను వద్దు అంటే, వర్షం పడితే ఏమి నా దగ్గర కారుంది కదా! కార్‌లో వెళ్ళిపోవచ్చు అంటే, కాదు కాదు నేనొచ్చేప్పుడు కీ తీసుకురాలేదు. స్పేర్ కీ మర్చిపోయాను అంటే, నా దగ్గరుంది స్పేర్ కీ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు వెళ్దాం పద అంటే, ఒక్క నైట్ ఉంటాను ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ. అక్కడ గీజర్ పని చేయట్లేదు. నాకు చాలా చలిగా ఉంది. నేను స్నానం చేయలేకపోతున్నానక్కడ. ఈ ఒక్క నైట్ నేనిక్కడ ఉండొచ్చా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుందనమాట. జిన్నేమో అదంతా కాదు అని చెప్పేసి లేచి రా వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా నేను నీ బ్రదర్‌ని కాదు. ఇప్పుడు ఇక్కడ ఉండడం అప్రోప్రియేట్ కాదని చెప్పి నీకు అనిపించట్లేదా అంటే, నువ్వేం నాకు హార్మ్ చేయవు నాకు తెలుసు అంటే, అది నీకెలా తెలుస్తుందంటే, ఎందుకంటే నువ్వెప్పుడు నాకు చేయలేదు కాబట్టి అన్నట్టు తను చెప్తుంది. నీ ఒక్క నైట్ ఇక్కడే ఉంటాను అని చెప్పేసంటే, సరే ఒక్క నైట్ అగ్రీ చేస్తున్నాను అంతే. ఒక్క నైటే అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. హమ్మయ్య! అని చెప్పేసి అనుకుంటున్నాను. తన బ్రదర్ ఇక తన కోసం డ్రెస్ చేంజ్ చేయడానికి ఒక షర్ట్ వెతుకుతూ ఉంటాడనమాట. తనకి సడెన్‌గా ఆ టైంలో తనకి పీరియడ్ వచ్చిందని చెప్పి తనకు అర్థమవుతుంది. బాగా స్టమక్ పెయిన్‌గా ఉంటుందనమాట. స్టమక్ మీద చేయి పెట్టేసి పాపం నొప్పి నొప్పి అంటూ ఉంటే అది అబ్జర్వ్ చేసిన జిన్ ఏమైంది అని చెప్పేసంటే బీర్ తాగడం వల్ల స్టమక్ అప్‌సెట్ అయింది. అంటే లేదు అన్నట్టంటే పీరియడ్ అన్నట్టు చెప్తుందనమాట. అవునా! సరే నేను వెళ్లి నీకు కావాల్సినన్ని తీసుకొస్తా అని చెప్పేసి వెంటనే పక్కనే ఉన్న సూపర్ మార్కెట్‌కి వెళ్లి తనకు కావాల్సినయన్నీ బై చేసి ఫాస్ట్‌గా తీసుకువెళ్తాడనమాట. అక్కడ కవర్ పెట్టేసి నీకు కావాల్సినవున్నాయి ఇక్కడ. నువ్వు వెళ్లి బాత్ చేసిరా అన్నట్టు చెప్తాడు. సరే అని చెప్పేసి తను ఆ కవర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి బాత్ చేసి తను టీ షర్టే వేసుకుంటుంది. జీన్ టీ షర్ట్ బయటకొచ్చేసి.
నేను బాత్ చేశాను నువ్వు ఇక వెళ్ళొచ్చు అన్నట్టు చెప్తుందనమాట. తన కింద ప్యాంట్ ఉండదు. సో, జిన్ అది చూసి కిందకి చూస్తూ ఉంటే, "ఏంటి నీకు చెప్పులు కావాలా? సరే ఇస్తా ఉండు" అని చెప్పేసి బెడ్ మీదకి వెళ్ళిపోయి తన చెప్పులు వదిలేసి బెడ్ ఎక్కి కూర్చుంటుందనమాట. "నువ్వెక్కడ పడుకుంటున్నావంటే, నేను పక్కనే పడుకుంటానులే" అన్నట్టంటే, "సాంగ్లై ప్లేస్‌లోలే" అన్నట్టు చెప్తాడనమాట. సరే అని చెప్పేసి తనిక పడుకొని పోతుంది. అంటే జస్ట్ అలా పడుకుంటుంది. ఇక నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఏదో సౌండొస్తుంది. వెంటనే వెళ్లి చూస్తే ఏం కావాలి ఏమైందంటే, "ఏం లేదు నాకు కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంది" అన్నట్టంటే, ఆహ్, "మరి హాస్పిటల్‌కి వెళ్దామా?" అంటే, "లేదు లేదు ఇది అలవాటే నాకు" అన్నట్టు తను చెప్తుందనమాట. తనేం చేస్తాడంటే జెన్ గూగుల్‌లో చెక్ చేస్తూ ఉంటాడు. అంటే పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఏమన్నా మనకి పాసిబిలిటీ ఉందా అని చెప్పేసి. సో, ఇలా చేయమని చెప్తాడనమాట. వార్మ్ చేసుకో ఆ ప్లేస్‌లో అంటే, ఆల్రెడీ చేస్తున్నాను బట్ ఎఫెక్టివ్‌గా లేదు అంటే అన్నట్టు తను చెప్తుందనమాట. వెళ్లి కింద ఈ పాయింట్‌లో ప్రెస్ చేస్తే పెయిన్ తగ్గుతుందంట అన్నట్టు చెప్తూ ఉంటే, ఏమో నాకు తెలీదన్నట్టు తను చెప్తూ ఉంటే, ఉండు నేనే ట్రై చేస్తా అని చెప్పేసి తన చేయి పట్టుకొని తన చేత్తోనే అలా ప్రెస్ చేస్తూ ఉంటాడనమాట. నీ చేయి చాలా వార్మ్‌గా ఉందని చెప్పేసి తను గట్టిగా పట్టుకుంటుంది. తను అలాగే పట్టుకొని, "ఇలాగే ఉండు నువ్వు కాసేపు" అని చెప్తే కజిన్‌కి వేరే చాయిస్ లేక అక్కడే కూర్చుని పోతాడనమాట. తన హ్యాండ్ అక్కడే పెట్టేసి తనిక పడుకుంటూ పోతుంది. తనకి మళ్ళీ గాలాడట్లేదని చెప్పేసి విసురుతూ ఉంటాడు. అక్కడ పక్కనే పేపర్ తీసుకొని ఒకటి జిన్ తన కోసం, ము కోసం. అప్పుడే మనకి చిన్నతనంలో జరిగిన ఒక క్లిప్ చూయిస్తారనమాట. సో, తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు సో, జిన్‌ని వాళ్ళ నాన్నగారు బయట నుంచి తీసుకొస్తాడు కదా! వాళ్ళ ఓన్ సన్ కాదు కదా! అందుకే ఇతన్ని చూసుకోలేదు. తన్ని బయట పెట్టేసండి. ఎక్కడన్నా మనం చేర్పిద్దాము ఆర్ఫనేజ్‌లో అంటే వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరనమాట. వాళ్ళ నాన్నగారు. సో, తనేం చేస్తుందంటే ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పేసి సైలెంట్‌గా ఉంటుంది. పుట్టాక కూడా ఇద్దరున్నారు కాబట్టి మనీ ఎర్న్ చేయాలి కాబట్టి తనెప్పుడు వర్క్ చేయడం ఇలా చేస్తూ ఉంటుందనమాట. తన ఫ్రెండ్స్ అడిగినా ఏం చేస్తాం మనీ ఎర్న్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ ఉందా అని చెప్పేసి అన్నీ నేను చూసుకోవాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇదంతా సీక్రెట్‌గా జిన్ కూడా వింటూ ఉంటాడనమాట. సో, అందుకే తనని మూవ్‌ని తనే బాగా ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు వాళ్ళ అమ్మకి ప్రాబ్లమ్ రాకుండా. ఒకరోజు అంటే 2 ఇయర్స్ తర్వాత కూడా ఏం మాట్లాడలేదని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అప్‌సెట్ అవుతూ ఉంటే ఇదంతా కన్ఫర్మ్‌గా అతని వల్ల అయ్యుంటుందని చెప్పేసి, జిన్ వల్ల అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిక జిన్‌ని ఆర్ఫనేజ్‌లో చేర్పిద్దామని చెప్పేసి, అక్కడ ఇచ్చేద్దామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుందనమాట. అప్పుడే తన కూతురు బ్రదర్ అని చెప్పేసి ఫస్ట్ టైమ్ అదే మాట తన నోటి నుండొస్తుంది. అది విన్న వాళ్ళ అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్లీ 2 ఇయర్స్ తర్వాత మా అమ్మాయి మాట్లాడిందని చెప్పేసి. నెక్స్ట్ డే ఇక వీళ్ళది కార్ గ్యారేజ్ కదా! మనకి ప్రెజెంట్ చూయిస్తారనమాట. కార్ గ్యారేజ్ కాబట్టి జిన్ దగ్గర వర్క్ చేసే ఒక అతనొచ్చేసి కోకోనట్ జ్యూస్ తెచ్చి మీకు కావాలా అంటే, వద్దు అని చెప్పేసంటే, సరే మీ రూమ్‌లో పెడతానంటే, వద్దొద్దు లోపల ఒకరున్నారు అంటే, ఎవరున్నారు అంటే హెవీ స్లీపర్‌లో అక్కడ పెట్టేసా అన్నట్టు చెప్తాడు. ఇంకొక వర్కర్ కూడా వచ్చి, అదేంటబ్బా బాస్ రూమ్‌లో ఎవరుండుంటారు? ఆ స్నేకి అయితే కాదు. ఇంకెవరై ఉంటారబ్బా అని చెప్పి వీళ్ళేమో చాలా ఉత్సాహంగా థింక్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడే తిను బయటకొస్తుంది. లోపల నుండి నిద్ర లేచి మనము బయటకొచ్చేసి వీళ్ళ వర్కర్స్ ఇద్దరు ఏదో కార్ రిపేర్ చేస్తూ ఉంటే బ్యాక్ సైడ్ ఉంటారనమాట. తిను అక్కడికి వెళ్ళి తనకు కూడా కొంచెం వచ్చనమాట. అందుకే అది తీసి వెంటనే అక్కడేదో ప్రాబ్లమ్ తను ఐడెంటిఫై చేసి అది సాల్వ్ చేసి లోపల కార్‌లో కూర్చుంటుంది. కార్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేయడానికి. అప్పుడే ఎవరబ్బా కార్‌లో కూర్చుందని చెప్పేసి ఆ వర్కర్స్ ఇద్దరు చూస్తే మీరెవరు అంటే నేను దీనికి జిన్‌కి లిటిల్ సిస్టర్‌ని అని చెప్పేసి అప్పుడే కారు నుండి బయటకొచ్చేసి, ఆ కార్ అక్కడ ప్రాబ్లమ్ ఏంటో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. వాళ్ళేమో కిందే చూస్తూ ఉంటారు. తను ప్యాంట్ ఏసుకోలేదని చెప్పేసి. వెంటనే తనకి అది అబ్జర్వ్ చేసిన మన జిన్ ఏం చేస్తాడంటే అడ్డంగా నిలబడతాడు తనకి. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పని చూసుకుంటూ ఉంటారనమాట. "ఏంటి నువ్వు ప్యాంట్ ఏసుకోలేదంటే?" "ఏసుకున్నా షార్ట్ ప్యాంట్" అంటే, "వెళ్ళి లాంగ్ ప్యాంట్ ఏసుకురా పో" అని చెప్పేసి లోపలికి పంపిస్తాడనమాట. సరే అని చెప్పేసి తను లోపలికి వెళ్లి లాంగ్ ప్యాంట్ ఏసుకొని బయటకొస్తుంది. అప్పుడే అక్కడ కుక్ చేస్తూ ఉంటాడు జెన్. క్యారట్స్ వేయకు అంటే ఆల్రెడీ కట్ చేసి ఉంటాడనమాట. ఆనియన్స్ కూడా వేయకు నాకిష్టం లేదని చెప్పేసంటే, సరే అని చెప్పేసి తనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. కొంచెం వెనక్కెళ్ళి ఆయిల్ ఫేస్ మీద పడుతుందంటే, ఆయిల్ వేయగానే తను ఒక్కసారిగా భయపడుతుందనమాట. నవ్వుతాడు అది చూసి జెన్. నేనేం భయపడలేదు. నువ్వు సడెన్‌గా వేసేసరికి అలా అయింది అంతే. నాకేం భయం లేదు అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. నీకు డంప్లింగ్ చేయడం వచ్చు, అలాగే ఫుడ్ ప్రిపేర్ చేయడం వచ్చు. నువ్వు చాలా టాలెంటెడ్ అంటే, ఏమోలే కొంచెమే వచ్చు అన్నట్టు చేసి బౌల్‌లో అది ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇదిగో బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పేసి తనకిస్తాడనమాట. తనేమో అది పక్కన పెట్టేసి జిన్ దగ్గరికొచ్చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. "నా బట్టలన్నీ నా లగేజ్‌లోనే ఉన్నాయి. అన్‌ప్యాక్ చేయడానికి హెల్ప్ చేస్తావా?" అన్నట్టు అడిగితే, "అవసరం ఏముంది నువ్వు ఇక్కడేమి ఉండట్లేదు కదా!" అంటే, "కొన్ని డేస్ ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ప్లీజ్, ప్లీజ్" అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుందనమాట. అస్సలు ఒప్పుకోడు. అట్‌లీస్ట్ 2 నైట్స్ ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నా కూడా అసలు పట్టించుకోడనమాట. తనేమో
తను కుక్ చేస్తూ ఉంటే ఊరికే అడ్డం వెళ్లి అడుగుతూ ఉంటుంది. 2 డేస్ ప్లీజ్, ప్లీజ్ అని చెప్పేసి. అయినా కూడా అస్సలు ఒప్పుకోలేదు. ఫస్ట్ నువ్వు వెజ్జీస్ కంప్లీట్ చెయి అని చెప్పేసి తను బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేయమని చెప్తాడు. క్యారెట్స్ పక్కన పెట్టుకో అని చెప్పినా కూడా తను పక్కన పెడుతూ ఉంటే అది అబ్జర్వ్ చేసిన అజిన్ వెంటనే దగ్గరకొస్తే లేదు, లేదు నేను తింటున్నాను అని చెప్పేసి తినేస్తుందనమాట. నెక్స్ట్ సీన్‌లో మనకి లిన్‌ని చూపిస్తారనమాట. లిన్ వచ్చేసి ఒక అతని కోసం బాగా సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకరోజు తను నార్మల్‌గా రేసింగ్‌లో సంథింగ్ ఎక్కడో కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఒక హైవే మీద వెళ్తూ ఉంటాడనమాట అదే రూట్‌లో. తనకే తెలియకుండా ఒకరి కార్ తనకు అడ్డొస్తూ ఉంటుందనమాట. బట్ అది తెలుస్తుందేంటంటే అది నార్మల్‌గా హైవేలో పాస్ అయ్యే కార్ అని చెప్పి అర్థమవుతుంది. బట్ ఆ కార్ స్పీడ్ చూసి ఎవరితను ఇంత స్పీడ్‌గా తోలుతున్నాడు, నాకన్నా ముందెళ్తున్నాడని చెప్పేసి ఎలా అయినా సరే అతన్ని క్రాస్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఫైనల్లీ క్రాస్ చేస్తాడు. బట్ స్టిల్ ఆపోజిట్ కార్ అతను, ఆ బ్లాక్ కార్ అతను ఎంత ఫాస్ట్‌గా వెళ్తాడంటే మళ్ళీ లిన్‌ని కూడా క్రాస్ చేస్తాడనమాట. ఇలా స్లైడ్ ఇచ్చినప్పుడు తన రైట్ సైడ్ పార్ట్ కొంచెం చూస్తాడనమాట. తన క్యాప్ మీద ఒక చందమామ ఆహ్, బొమ్మ అది చూస్తాడనమాట. అలాగే అతనికి తన మనుషుల్ని పెట్టి వెతికిస్తూ ఉంటే అదే సైడ్ యాంగిల్‌లో ఫోటో దొరుకుతుంది. ఫుల్ ఫేస్ ఫోటో దొరకదనమాట మౌంటైన్ ఏరియాస్‌లో. వాళ్ళ పెట్టిన మనుషులు కూడా ఇలాగే చెప్తారు. మాకు ఇలా దొరకలేదు. ఈ ఫోటో ఒక్కటే దొరికింది. ఈ సైడ్ నుండి ఫోటో అని చెప్పేసి. ఇది నేను కూడా చూసాను. బట్ అతను మాత్రం కన్ఫర్మ్‌గా ఎలా అయినా సరే అతన్ని పట్టుకోవాలి. చాలా ఈజీ. ఆ టైప్ ఆఫ్ కార్స్ ఎక్కువుండవు. మీరు గట్టిగా సెర్చ్ చేస్తే దొరికేస్తాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. అతను ఎలా అయినా సరే నాకు కావాలి అన్నట్టు తన మనుషులతో చెప్తూ ఉంటాడు. గ్యారేజ్‌లో ఆ టైంలో మన జెన్ వచ్చేసి మార్కెట్‌కి వెళ్తాడనమాట ఏదో బై చేయడానికి. ఆ గ్యాప్‌లో ఆ టైం చూసుకొని హీజాంగ్ ఏం చేస్తాడంటే తన మనుషులతోటి మార్కెట్‌లోకి ఎంటర్ అవుతాడనమాట. ఫస్ట్ వచ్చేసి ఆ గ్యారేజ్‌లో వర్క్ చేస్తున్న ఇద్దరితో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ మీ బాస్ ఎక్కడున్నాడని చెప్పేసి, బ్రాండీ ఏడని చెప్పి. వాళ్ళేమో బ్రాండీ మార్కెట్‌కి వెళ్ళాడు. గొడవ ఏం చేయొద్దు మీకేం కావాలో చెప్పండి. ఇక్కడ నుండి వెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. దూరం నుండి మన సాంగ్‌ల ఇంకా ఇద్దరు చూస్తూ ఉంటారనమాట. యెల్లో కలర్ హెయిర్ అతన్ని నేనెక్కడో చూసాను అంటే, "ఆ! చూసే ఉంటావు. అతని పేరు హీజాంగ్. వాంగ్‌జీ గ్యారేజ్ అతనిదే" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. హీజాంగ్ వచ్చేసరికి అయినా కూడా వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడనమాట. ఇంతలో సాంగ్‌లే ఎక్కడికి వెళ్తాడు. అక్కడే ఉండమని చెప్తాడు మూని. "నువ్వు బయటికి రాకు ఇక్కడే ఉండు" అని చెప్పేసి సాంగ్‌లే ఒక్కడే వాళ్ళ దగ్గరికి వెళ్లి, "ఏంటి ఓనర్ లేని టైం చూసి ఏదో చేద్దామని చెప్పి వచ్చేసారా? ఏ ధైర్యం లేదా? ఓనర్ ఉన్న టైంలో వచ్చి ఇది మాట్లాడడానికి" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళేమో అసలు చెప్పింది వినరనమాట. ఏది పడితే అది చేస్తూ ఉంటారు. సాంగ్‌లో ఏమో మాటలతోనే అన్నీ కానిచ్చేద్దాం, వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమని చెప్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఫైటింగ్ ఇవన్నీ ఎందుకని చెప్పేసి. అందులో ఒకతను మీ కార్స్‌ని డెస్ట్రాయ్ చేస్తా అని చెప్పేసి హీజాంగ్ మనిషి ఒకతను కార్‌ని ఆహ్, ఆహ్, హ్యామర్ తోటి కొట్టబోతుంటే ఇంతలో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగు అని చెప్పేసి అంటుంది. ఏంటి ఇది కూడా మీ ఫ్యామిలీ బిజినెస్సా అంటే, అవును అని చెప్పేసి అతన్ని కొట్టేస్తుందనమాట. అతన్ని కొట్టగానే అతను కింద పడిపోతాడు. వెంటనే సాంగ్‌లయ్య అడ్డొస్తాడు మూకి. ఇంతలో హీజాంగ్‌కి కోపమొస్తుందనమాట. వాళ్ళిక వెంటనే తన మీద అటాక్ చేయాలనుకుంటాడు. సాంగ్‌లయ్య ఏమో ఏంటి వుమెన్స్ మీద కూడా అటాక్ చేస్తున్నారు ఈ మధ్య అంటే, ఇదంతా కాదని చెప్పేసి ఇంతలో వెనక నుండి ఏం చేస్తుందంటే వాళ్ళని వెళ్ళగొట్టడానికి లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేస్తుందనమాట. వాళ్ళ పనులు అందరూ చూడాలని చెప్పేసి. సో, హీజాంగ్‌కి ఇంకా కోపమొచ్చేసి ఆ ఫోన్ ఇవ్వు అని చెప్పేసి తన వెంట పడుతూ ఉంటాడు. తను లోపలికి వెళ్తూ ఉంటే గ్యారేజ్ లోపలికి. హీజాంగ్ కూడా తనని ఫాలో అవుతూ తన్ని కొట్టబోతాడనమాట. ఇంతలో బ్రాండీ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. హీజాంగ్‌ని నుండి తోసేసి హీజాంగ్‌తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బ్రాండీకి చాలా కోపమొస్తుందనమాట మూని తను అలా పట్టుకునేసరికి. అలా ఫైటింగ్ జరుగుతూ ఉంటే ఏం చేస్తుందంటే నేను పోలీసులకి కాల్ చేస్తున్నా అని చెప్పి చూపిస్తుందనమాట. సో, ఇక వాళ్ళు ఫైటింగ్ ఆపేసి హీజాంగ్ వాళ్ళ మనుషులు ఇది ఇంతటితో అవ్వలేదు కన్ఫర్మ్‌గా పగ తీర్చుకుంటానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తిను బ్రాండీని క్వెషన్ చేస్తుందనమాట. "నువ్వు బానే ఉన్నావు కదా! నీకేం కాలేదు కదా!" అంటే, "ఆ! నేను బానే ఉన్నా. నాకేం కాలేదు" అన్నట్టు చెప్తాడనమాట. తన సాంగ్‌లైని పక్కకు రూమ్‌లోకి తీసుకెళ్ళి, "ఏంటి నువ్వు ఎందుకు ఎవరు పోలీసులకి కాల్ చేయలేదు? ఎంత జరుగుతూ ఉందంటే, "ఏం చేస్తారు పోలీసులొచ్చి ఏదన్నా సీరియస్ సిట్యుయేషన్ ఉంటేనే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోగలరు. లేకపోతే వాళ్ళ టైం మనం వేస్ట్ చేసినట్టేగా" అన్నట్టు చెప్తాడనమాట. నువ్విక్కడ కూర్చో నీకొకటి చెప్పాలని చెప్పేసి తనతో ఇలా చెప్తాడు. "నువ్వు బ్రాండీని ఇప్పుడు ఇలా చూస్తున్నావు. బట్ అప్పుడు స్కూల్ డేస్‌లో అతను హై స్కూల్‌లో ఉన్నప్పుడైతే ఒక్క చేత్తోటి చాలా మందిని కొట్టేవాడు. ఇక్కడ నలుగురిని హ్యాండిల్ చేయడం తనకొక విషయమే కాదని" చెప్పేసి అప్పుడు అతన్ని టోక్యో అనే వాళ్ళందరూ అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఆ స్కూల్ నేమ్ కూడా చెప్తాడు. యూజువల్లీ బ్రాండీ అసల ఫైట్స్‌కి ఇంట్రెస్ట్ చూయించడు. మాటలతోనే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించేద్దామని చెప్పి ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి మాత్రం ఫైట్ చేసాడు. మేబీ నీకోసమే అయ్యుండొచ్చు. అతను నీ మీద అటాక్ చేయాలనుకున్నాడు కదా! అందుకే కోపమొచ్చిందేమో అన్నట్టు చెప్తూ ఉంటాడు. సరే కానీ ఇందాక టోక్యో అని చెప్పేసి అన్నావు. అదేంటసలు దాని గురించి నాకు క్లియర్‌గా చెప్పు అంటే, వామ్మో! నువ్వు కీ పాయింట్స్ పట్టుకోవడంలో చాలా
హీరో రోల్ ప్లే చేస్తున్నావు కదా అని చెప్పేసి, "ఏం లేదులే" అన్నట్టు చెప్తాడనమాట. అలాగే తిను క్వెషన్ చేస్తుంది. అసలు హీజాన్‌కి, బ్రాండీకి సంబంధం ఏంటంటే, బ్రాండీ వచ్చేసి వాంగ్జీ గ్యారేజ్‌లో వర్క్ చేసేవాడు. అక్కడ వర్క్ చేసేది ఇష్యూ వల్ల కొన్ని రోజులిక మానేసి వచ్చేసాడు. బ్రాండీ మానేయడం వల్ల ఇంకొకతను మానేసాడు. తర్వాత గ్రాడ్యుయల్లీ అక్కడున్న వాళ్ళందరూ మానేశారు. సో, వాళ్ళకి చాలా కోపమొచ్చేసిందనమాట. బ్రాండీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి. సో, బ్రాండీ అక్కడున్నప్పుడు వాళ్ళ బిజినెస్ చాలా బాగుండే. తర్వాత అలా లేదని చెప్పేసి అప్పటి నుండి బ్రాండీ మీద పగ పట్టుకున్నాడు. తర్వాత తిను స్టార్ట్ చేసుకున్నాడు బ్రాండీ. అన్ని విషయాలన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఇంకొక క్వెషన్ అదేంటంటే, లైఫ్ రిస్క్ పనులు బ్రాండ్ ఏమైనా చేస్తూ ఉంటాడా అంటే, ఏమో అలాంటివన్నీ నన్నడుగు నాకు తెలీదన్నట్టు తప్పించుకుంటాడనమాట సాంగ్‌లై. మనము చేసేదేదైనా హెల్ప్ చేద్దామని చెప్పి అక్కడికొచ్చేసి అది లిఫ్ట్ చేస్తూ ఉంటే నవ్వుతాడనమాట ఫస్ట్ మన జిన్. ఏది లిఫ్ట్ చేయంటే తనొక్కటే లిఫ్ట్ చేయలేకపోతుంది. వెళ్ళి అక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా! కింద పడి అవి ఇందులో వెయ్యి అని చెప్పేసి తనకి చిన్న టాస్క్ ఇస్తాడు. తనేమో ఇక స్క్రూస్ ఏస్తూ ఉంటే, మన జిన్ వచ్చేసి తనని అలానే చూస్తూ ఉంటాడనమాట. కూడా జిన్ అలానే చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో సాంగ్‌లైని చూస్తారనమాట. సాంగ్‌లైకి ఒక పెట్ షాప్ ఉంటుంది. సో, లిన్ ఉన్నాడు కదా! కార్ కోసం ఎవరు ఆ రోజు ఆ మౌంటైన్‌లో తనకి పోటీగా రేస్ చేసి విన్నారని చెప్పేసి వాళ్ళని వెతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కదా! ఆ సిమిలర్ కార్ మోడల్ ఒక అడ్రెస్ దొరుకుతుందనమాట. అది ఎవరిదో కాదు. సాంగ్‌లై పెట్ షాప్ అడ్రెస్సే దొరుకుతుంది. సో, అక్కడికి వెళ్తాడు లిన్. అక్కడికి వెళ్ళగానే మీకేం కావాలని చెప్పేసంటే, నాకు కార్స్ కావాలంటే, అతనేమో రేసింగ్ కార్స్ గురించి మాట్లాడతాడనమాట. ఇతనేమో నార్మల్‌గా బేబీ సిట్టర్ ఉంటాయి కదా! అవి చూయించి, ఇవి అన్నట్టు ఈ 2 మోడల్స్ ఉన్నాయి ఏం కావాలంటే, ఇవి కాదు రేసింగ్ కార్స్ అంటే, అవి ఇక్కడెందుకుంటాయి ఇక్కడ అవి అమ్మరు అన్నట్టు చెప్తాడు. ఆ రోజు ఆ రోజు చెప్పి, ఆ రోజు నైట్ అక్కడ మౌంటైన్ రోడ్‌లో నువ్వే కదా రేస్ చేస్తున్నావు అన్నట్టంటే, తన మనసులో అనుకుంటూ ఉంటాడు. నేనెక్కడ రేస్ చేస్తున్నాను కొంపదీసి అది జిన్నా ఏంటి? జిన్ గురించి మాట్లాడుతున్నాడా? అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మీ దగ్గర అసలు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేకుండా నేనని చెప్పి మీరెలా చెప్తారు? అంటే, నా దగ్గర ఒక ఫోటో ఉంది. బట్ ఆ ఫోటోలో ఫుల్‌గా ఫేస్ క్యాప్చర్ అవ్వలేదు అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఆహ్ మీరిప్పటికే చాలా క్వెషన్స్ అడిగాడు. ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నట్టు చెప్తాడనమాట. బట్ అతనేమో వెళ్ళిపోకుండా అక్కడే ఉండి, ఆ రోజు లైట్స్ ఆఫే ఎందుకు డ్రైవ్ చేశారన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటే, అంటే జిన్ లైట్స్ ఆఫ్ డ్రైవ్ చేశాడా? మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఎందుకిలా మాట్లాడుతున్నారు అన్నట్టు సాంగ్లే క్వెషన్ చేస్తాడు. ఆ కార్ నీదేనా అంటే, "ఆ! నాదే" అన్నట్టు చెప్తాడనమాట. పెట్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఇంత మంచి కార్ మీకవసరమా? అవును. నేను కూడా కార్లు నడుపుతానులే అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. నేనొక రేసర్‌ని కూడా అన్నీ ఊరికే చెప్తూ ఉంటాడు సాంగ్‌లై. సో, అతనేమో మళ్ళీ అడుగుతాడు. అంటే, "ఆ రోజు నైట్ కార్ నడిపింది నువ్వేనా?" అంటే, "నువ్వు మరీ ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నావు" అని చెప్పేసి వీఐపీ కార్డ్ చూయిస్తాడు. "ఇందులో ఒకటి తీసుకో అప్పుడు ఆన్సర్ ఇస్తాలే నీకని" చెప్పేసి ఒక కార్డ్ తీసుకుంటా అని చెప్పి రిజిస్టర్ చేయమంటాడనమాట. రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని ప్యారట్స్ వచ్చేసి తన మీద వాలుతాయి. "ఏంటి ఇవి ఇలా వాలాయంటే" వాటికి నచ్చిన వాటి మీద వాళ్తాయిలే కాసేపు అవే ఉంటాయన్నట్టు చెప్తూ ఉంటాడు సాంగ్‌లై. సో, కార్డ్ ఇచ్చేసి ఇదిగోండి మీ కార్డ్ అని చెప్పేసి, ఎప్పుడు చెప్పను మరి ఆన్సర్ ఆ రోజు మీరే చేసారా అంటే, నేను అన్నీ ఒకే రోజు ఆన్సర్ చెప్పను. చెప్తాను చిన్నగా కంగారేముంది అన్నట్టు సాంగ్‌లై చెప్తాడనమాట. తనకి వెళ్ళిపోతాడు. ఆహ్, మన జిన్‌ని పిలిపిస్తాడు తన పెట్ షాప్‌కి జరిగిన విషయం క్లియర్‌గా జిన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఆ కార్డ్ మీద లిన్ అనే పేరు చూసి, ఓహ్! ఇతనా అంటే నీకు తెలుసా అన్నట్టు సాంగ్‌లో క్వెషన్ చేస్తే, లేదు జస్ట్ తెలుసు. బట్ ఎప్పుడు అంతగా మాట్లాడలేదు అన్నట్టు చెప్తాడనమాట. జరిగిన విషయం అంతా క్లియర్‌గా చెప్తాడు. సో, మళ్ళీ అతన్ని మీట్ చేయాలంట. ప్లేస్, లొకేషన్ మళ్ళీ నాకు టెక్స్ట్ చేస్తా అని చెప్పాడు. అంటే కన్ఫర్మ్‌గా రేసింగ్‌కే నిన్ను పిలుస్తున్నాడన్నట్టు జిన్ చెప్తాడనమాట. అదేంటి నీకెలా తెలుసంటే, నాకు తెలుసులే. బట్ నాకు రేసింగ్ రాదు కదా! నేనేం రేసర్‌ని కాదు కదా! అంటే నేను నేర్పిస్తా పద అని చెప్పేసి తన గ్యారేజ్‌కి తీసుకువెళ్ళి, ఏ కార్ కావాలో చూజ్ చేసుకో అని చెప్పేసి ఒక కార్ తీస్తారనమాట వైట్ కలర్‌ది. ఇది బావుందని చెప్పేసి. సో, బయటకి తీసుకొచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన జిన్ డ్రైవ్ చేస్తూ ఎలా రేస్ చేయాలని చెప్పి తనకి నేర్పిస్తూ ఉంటాడు సాంగ్‌లైకి. తర్వాత సాంగ్‌లైకి కూడా డ్రైవింగ్ ఇచ్చి ఇప్పుడు నువ్వు చేయని చెప్పేసి పారలెల్‌గా జిన్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట తనకి. సాంగ్‌లాయి చాలా థ్రిల్లింగ్‌గా ఇంకా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ అంటే ఒక రేసర్‌లా డ్రైవ్ చేయడం తనకి చాలా నచ్చేస్తుందనమాట. అలా తను నేర్పిస్తూ ఉంటే నేర్చుకుంటూ ఉంటాడు. ఎక్సీలో స్నేకి ఏం చేస్తాడంటే ఎలా అయినా సరే జిన్ తనకి సొంతం అవుతాడో లేదో తెలుసుకోవడానికి జాతకం చెప్పించుకోవడానికి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తుందనమాట. సో, ఒక కార్డ్ పిక్ చేస్తే అందులో సంథింగ్ ఏదో వస్తే మూన్ అన్నట్టు ఏదో వస్తే దాని మీనింగ్ ఏంటి మేమిద్దరం కలిసి పడుకోవాలా ఏంటి పౌర్ణమి రోజు అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. సో, తినకేం చెప్పాలో అర్థం కాక జాతకాలు చెప్పే అమ్మాయి చిన్నగా పారిపోదామని చెప్పేసి అనుకుంటూ ఉంటుందనమాట. అప్పుడే తనకి మనము కాల్ చేస్తూ ఉంటుందనమాట. సో, కాల్ చేసిందని చెప్పేసి చిన్నగా అక్కడి నుండి స్నేకీ నుండి అని చెప్పకుండా ఎస్కేప్ అయిపోతుంది. స్నేకీ వాళ్ళ మనుషుల్ని కొట్టి మళ్ళీ ఇక్కడికొచ్చి సీట్‌లో కూర్చునేసరికి తనకు కనిపించదనమాట. నెక్స్ట్ డే మనము ఏం చేస్తుందంటే ఎక్కడైతే చదువుకున్నాడో కొన్ని డేస్
జిన్ను ఆ స్కూల్‌కి వెళ్తుంది. ఆ జాతకాలు చెప్పే అమ్మాయి ఉంటుంది కదా! ఆ అమ్మాయే మూకి కొంచెం తెలుసనమాట. అందుకే వాళ్ళ స్కూల్ చూయిస్తూ ఉంటుంది. ఇది మా స్కూల్ అని చెప్పేసి. అక్కడ బోర్డ్‌లో జిన్ ఫోటో చూస్తుందనమాట. ఇతను మీకు తెలుసా జిన్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. మీ పేరు, ఇతని పేరు చాలా సిమిలర్‌గా ఉన్నాయి. అతని పేరు సన్ అయితే మీది మూన్. అంటే డే అండ్ నైట్ అని మీనింగా అని చెప్పేసి తను అంటూ ఉంటుందనమాట. దానికి మన జిన్ ఏం డిసైడ్ అవుతుందంటే, నేను కూడా ఇక్కడ ఈ స్కూల్‌లో చదవాలనుకుంటున్నాను అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.